అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం చెప్తున్నాను. హ్యాపీ ఈవినింగ్ మై సార్. నేమ్ నమస్కారం సార్. ఓకే. నేను ఈ విధంగా ఒక సైకాలజిస్ట్ గాను, ఒక ట్రైనర్ గాను మారడానికి కారణమైనటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 2008వ సంవత్సరంలో 2007 సంవత్సరంలో నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. అప్పుడు సార్ మా స్కూల్కి వచ్చారు క్లాస్ చెప్పడానికి పిల్లలకి. అప్పుడు నేను అక్కడ ఆ స్కూల్ యాంకరింగ్ చేశానండి. నన్ను చూసి సార్ ఏమన్నారంటే ఒక మాట అన్నారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, ట్రైనింగ్ ఫీల్డ్లోకి రావచ్చు కదా అన్నారు. ఆ ట్రైనింగ్ ఫీల్డ్ అంటే ఏంటో నాకు తెలియదు. ఆ తర్వాత సార్ని ఫాలో అయ్యాను. 2008 అక్టోబర్ 11 నుండి నేను ఈ ప్రోగ్రామ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సైకాలజీ కంప్లీట్ చేసి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి. నా యొక్క ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఇదేనండి. ఇక వేరే ఏవీ లేవు నాకు. వేరే ఆధారం ఏదీ లేదు. ఓన్లీ ట్రైనింగ్స్. కాబట్టి కొన్ని వందల ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీతో నేను ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క లీడర్, యంగ్ అండ్ డైనమిక్ సుధీర్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇక్కడ మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి సురేష్ కుమార్ సార్ గారికి అండ్ త్రినాథ్ సార్ గారికి ధన్యవాదాలు. అండ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మన క్లాస్ను స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటుంది కదండి, ఉంటుంది కదా, పెన్ను పేపర్ రెడీ పెట్టుకొని ఉంటారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ రాయండి. ఒక ట్రైనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ABCDE మెథడ్లో రాయండి. ఒక ట్రైనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఏ ఏమై ఉండొచ్చు, బి ఏమై ఉండొచ్చు, సి ఏమై ఉండొచ్చు, డి ఏమై ఉండొచ్చు, ఈ ఏమై ఉండొచ్చు. సింపుల్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రైనర్కి ఎలాంటి లక్షణం ఉండాలి, బి ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రైనర్కి ఎలాంటి లక్షణం ఉండాలి, సి ఈజ్ ఈక్వల్ టు ట్రైనర్కి ఏ విధమైనటువంటి లక్షణం ఉండాలి, డి ఈజ్ ఈక్వల్ టు ట్రైనర్కి ఏ విధమైనటువంటి లక్షణం ఉండాలి, ఈ ఈజ్ ఈక్వల్ టు ట్రైనర్కి ఏ విధమైనటువంటి లక్షణం ఉండాలి. రాయండి 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 రాయండి. నా క్లాసు స్పీచ్ మెథడ్లో ఉండదండి, ట్రైనింగ్ మెథడ్లో ఉంటుంది. స్పీచ్ మెథడ్లో ఉండదు. ట్రైనింగ్. ఓకే. ఎవరైనా ఒకరండి ప్లీజ్. సార్ ఎవరైనా ఒకరికి ఓకే నస్రీన్ మేడం గారు రాశారు. ఓకే అండి, ఇంకా ఆపేసేయండి. ఒక్కరు రాశారు, వెరీ నైస్. ఏమని రాశారు నస్రీన్ మేడం గారు? ప్లీజ్ నస్రీన్ మేడం గారికి అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఓన్లీ నస్రీన్ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. నస్రీన్ మేడం గారు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. మేడం గారు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అక్కడ వెరీ గుడ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మీరు ఏం చేస్తుంటారు మేడం? సార్ నేను ట్రైనర్ సార్, మళ్ళీ బిజినెస్ చేస్తాను సార్. జూట్ బ్యాగ్స్ ట్రైనర్ అండ్ ఓకే. ఏ అంటే ఏం రాశారమ్మా? అటైర్ సార్. అటైర్, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా? బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్, ఎవాల్యుయేషన్. వెరీ నైస్. ABCDE వీటిని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఒకవేళ మర్చిపోయారా, ఒక్క లెటర్ తగ్గినా ఏదో సినిమాలో అంటాడు కదా, ఒక్కటి తగ్గింది అంటాడు కదా, ఒక్కటి తగ్గినా మనం స్టేజ్ పైన ఫెయిల్ అయిపోతాం. స్టేజ్ పైన మనము అద్భుతంగా, మన స్పీచ్ అద్భుతంగా ఉండాలి, మనం అద్భుతంగా మాట్లాడగలగాలి అని
ఓకే అండి, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉండింది, నో ఇష్యూ. వీటిలో ఒక్కటి తగ్గినా సరే అండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మనము, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, వినిపిస్తుందా క్లియర్ సార్. సార్? ఓకేనా? ఎస్ సార్, ఓకేనా ఎస్ సార్, సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే. ఎందుకు చెప్పాను ఏబిసిడి అంటే, ఇది మనం ఒక్క లెటర్ మర్చిపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామండి మనం, చాలా ఇబ్బందులు పడతామండి మనం, అందుకోసం చెప్పాను. నెక్స్ట్ అండి, ఈరోజు టాపిక్ వస్తే ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ లో కూడా ఉందండి, మెమొరీ అండ్ యాక్రోనిమ్. అసలు ఈ మెమొరీ అండ్ యాక్రోనిమ్ అనేది ఒక ట్రైనర్ కి ఎందుకు అవసరము? ట్రైనర్ కి అవసరమా మెమొరీ అనేది? ట్రైనర్ కి అవసరమా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దాంతో పాటు యాక్రోనిమ్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న డౌట్ అండి, మీరు మీ యొక్క చాట్ బాక్స్ లో పెట్టొచ్చు, ఎస్ అండ్ నో అని పెట్టండి. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఈ మెమొరీ అనేది స్టూడెంట్స్ కి మాత్రమే అవసరము, ఎస్ ఆర్ నో? స్టూడెంట్స్ కి మాత్రమే అవసరము. ఓకే. మెమొరీ అనేది రోడ్డు పైన ఎవరైతే బజ్జీల బండి పెట్టుకున్నారో వాళ్ళకు కూడా మెమొరీ అనేది అవసరము, ఎస్ ఆర్ నో? బజ్జీల బండి పెట్టుకున్న వాళ్ళకు కూడా మెమొరీ అవసరము. ఒక కిరాణం షాపు నడుపుతున్న వాళ్ళకు కూడా మెమొరీ అవసరము, ఎస్ ఆర్ నో? ఒక కిరాణం షాప్ నడుపుతున్న వాళ్ళకు కూడా మెమొరీ అనేది అవసరము, ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్, ఒక టీచర్ కి మెమొరీ అవసరము, ఒక టీచర్ కి మెమొరీ అవసరము, ఎస్ ఆర్ నో? ఓకే, ఓకే, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ అండి, ఒక బిజినెస్ మ్యాన్ కి మెమొరీ అవసరము, ఎస్ ఆర్ నో? ఒక బిజినెస్ మ్యాన్ కి మెమొరీ అవసరము, ఎస్ ఆర్ నో? ఎస్. ఒక లాయర్ కి మెమొరీ అనేది అవసరము, ఒక లాయర్ కి మెమొరీ అనేది అవసరము, ఎస్ ఆర్ నో? ఒక లాయర్ కి మెమొరీ అనేది అవసరము, ఎస్ ఆర్ నో? ఎస్, వండర్ఫుల్. ఆపేసేయండి ఫ్రెండ్స్, స్టాప్ ఇట్. ఎస్. ఈ ప్రపంచంలో మెమొరీ అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో మెమొరీ అనేది అవసరం లేని వాళ్ళు, మెమొరీ లేకుండా, జ్ఞాపక శక్తి లేకుండా మనము ఏ పనిని చేయలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనము మెమొరీ లేకుండా ఏ పని చేయలేము. ఈవెన్ దో సినిమా నటులకు కూడా అండి, సినిమాలలో యాక్ట్ చేసేటువంటి సినిమా నటులకు కూడా, అందులో పాత్రలు ఎవరైతే వేస్తూ ఉంటారో వారికి కూడా మెమొరీ అనేది అవసరము. మెమొరీ లేకపోతే వాళ్ళు డైలాగ్ చెప్పలేరు. అలాగే యాజ్ ఏ ఒక ట్రైనర్ గా మనకు కూడా మెమొరీ అనేది అవసరము. మెమొరీ లేకపోతే మనం స్టేజ్ పైకి వెళ్ళి అద్భుతంగా మాట్లాడలేము. వాయిస్ రావట్లేదు అంటున్నారండి, అందరికి ఓకేనా అండి? వాయిస్ ఇలా పెట్టండి చెయ్యి. క్లియర్ సార్, వాయిస్ క్లియర్. మరి ఎవరికో వాయిస్ ప్రాబ్లం ఉందంటే ఎక్కడో చూసుకోండి, మీ దగ్గర ప్రాబ్లం ఉండి ఉంటుంది. అందరికి వినిపించి మీకు మాత్రమే వినిపించట్లేదు అని అంటే ఏదో ప్రాబ్లం ఉంటుందండి. ఒక్కసారి చూడండి. ఓకే, రైట్. మెమొరీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, యాజ్ వెల్ యాజ్ ఒక ట్రైనర్ గా మనకు కూడా మెమొరీ అనేది అవసరమే. మన ట్రైనర్ కూడా మెమొరీ అనేది అవసరమే. ఎంత అవసరమో మన ట్రైనర్ కి అంటే, ఇంతకుముందు నేను ABCDE అని చెప్పాను కదా, ఈ లక్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నా, నాకు అటైర్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంది, కంటెంట్ బాగుంది, అండ్ డైరెక్షన్ అద్భుతంగా నేను చేయగలను, అండ్ ఎవాల్యుయేషన్ చేసుకోగలను, అన్ని బాగున్నాయి, అన్ని లక్షణాలు బాగున్నాయి. కానీ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో అది చెప్పలేకపోతున్నాను, ఎలా చెప్పాలో అలా చెప్పలేకపోతున్నాను, నేను ఫెయిల్ అయిపోయినట్టే.
అంతే కదండి. నా దగ్గర అద్భుతమైన సి అంటే కంటెంట్ కదండి. నా దగ్గర అద్భుతమైనటువంటి కంటెంట్ ఉందండి. చాలా కంటెంట్ ఉంది. ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ ఉందండి. గోల్ సెట్టింగ్ గురించి నా దగ్గర 4 పేజీల కంటెంట్ ఉందండి. 4 పేజెస్ కంటెంట్ ఉందండి నా దగ్గర. కానీ నేను స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నేను ప్రెజెంట్ చేయలేకపోతున్నాను. నాకు గుర్తుకు రావట్లేదు. ఆ 4 పేజెస్‌లలో ఏమేమి రాసుకున్నాను, ఏం చెప్పాలి అనేది నాకు గుర్తుకు రావట్లేదు. ఏం చేయాలి నేనప్పుడు? నేను ఫెయిల్ అయిపోయినట్టే కదండీ! అంటే మెమొరీ అనేది మన ట్రైనర్స్‌కి కూడా చాలా చాలా అవసరము. మరి మెమొరీ అంటే ఏంటి? ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తా ఉంది సైకాలజీ అంటే, నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో కొద్దిగా నా స్టైల్‌లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి ఈరోజు. నా స్టైల్‌లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకే. సైకాలజీలో ఉన్నటువంటి ఆ టర్మినాలజీ అవన్నీ యూజ్ చేయనండి. ఆ టర్మినాలజీ యూజ్ చేయకుండా నా స్టైల్‌లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వెరీ సింపుల్ అండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. పాస్ట్ అంటే జరిగినటువంటి విషయాలను గుర్తుకు తెచ్చుకోవడమే మెమొరీ. పాస్ట్ అంటే జరిగినటువంటి విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం. ప్రెజెంట్ అంటే జరుగుతున్నటువంటి విషయాలను గుర్తుకు పెట్టుకునేటువంటి దానిని జ్ఞాపకశక్తి అంటాం, మెమొరీ అంటాం. ఫ్యూచర్ అంటే జరగబోయేటువంటి విషయాలను కూడా గుర్తుకు పెట్టుకునేటువంటి శక్తిని జ్ఞాపకశక్తి అంటున్నాం. సింపుల్ కదండి. పాస్ట్ జరిగినటువంటి విషయాలను గుర్తుకు పెట్టుకోవడం. ప్రెజెంట్ జరుగుతున్నటువంటి విషయాలను గుర్తుకు పెట్టుకోవడము. ఫ్యూచర్ జరగబోతున్నటువంటి విషయాలను గుర్తుకు పెట్టుకోవడం. సింపుల్. దీన్నే మనం ఏమంటామంటే మెమొరీ అంటాం, జ్ఞాపక శక్తి అంటాం. మరి ఈ జ్ఞాపక శక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే యాస్ ఎ ట్రైనర్‌గా 2 రకాలుగా తీసుకుందామండి మనం. ఓన్లీ 2 రకాలుగా తీసుకుందాం. ఒకటి షార్ట్ టర్మ్ మెమొరీ అందాం. రెండవది లాంగ్ టర్మ్ మెమొరీ అందాం. ఒకటవది షార్ట్ టర్మ్ మెమొరీ అందాము. రెండవది లాంగ్ టర్మ్ మెమొరీ అందాం. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ మెమొరీ అంటే ఏంటి? చూద్దామండి. ఇక్కడ మీ అందరికీ తెలుసండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ నో వెరీ వెల్ అబౌట్ మెమొరీ. అయినా కూడా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒకసారి చర్చించుకుందాం. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే కేవలము కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటే ఇట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ మెమొరీ. లాంగ్ టర్మ్ మెమొరీ అంటే కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటే ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమొరీ. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మనకి షార్ట్ టర్మ్ మెమొరీ ఉపయోగపడదండి. లాంగ్ టర్మ్ మెమొరీ ఉపయోగపడుతుంది. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మీరు స్టేజ్ ఫైట్ గురించి టాపిక్ మీరు వినే ఉంటారు. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క టెన్షన్‌తో, యాంగ్జైటీతో, ఆ ఫియర్‌తో ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లో కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదండి. అప్పుడు మీరు ఎంతైతే ప్రిపేర్ అవుతారో స్పీచ్‌ని, ఒక టాపిక్ గురించి మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ వలన ఏమవుతుంది అనంటే స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మీరు సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతారు. ఏ విషయాన్ని చెప్పాలో ఆ విషయాన్ని చెప్పరు. అనవసరమైనటువంటి విషయాలు కూడా కొన్ని మాట్లాడి మనం కిందికి దిగేస్తాం, స్టేజ్ దిగేస్తాం. దిగిన తర్వాత మనం అనుకుంటాం, అబ్బా! అక్కడ ఈ స్టోరీ చెప్పేదుండే మర్చిపోయానురా బాబు అనుకుంటాం. అబ్బా! అక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పేదుండే ఎలా మర్చిపోయానో ఎగ్జాంపుల్, ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇది నేను చెప్పలేకపోయాను. ఎంత మంచి సాంగ్ అది అక్కడ దాని తర్వాత సాంగ్ పాడేదుండే నేను. అబ్బా! సాంగ్ పాడలేకపోయానే అని బాధపడుతూ ఉంటాం స్టేజ్ దిగిన తర్వాత.
లేదా స్టోరీ చెప్పలేకపోయానే, ఒక ఎగ్జాంపుల్ చెప్పలేకపోయానే, అబ్బా అక్కడ ఒక కొటేషన్ చెప్పేది ఉండే, ఎంత మంచి కొటేషన్ మిస్ అయ్యాను. అలా మర్చిపోకుండా అద్భుతంగా, అద్భుతంగా మీరు క్లాస్ చెప్పాలి అనంటే ఈ యాక్రోనిమ్స్ అనేవి అవసరమండి. ఏ విధంగాను ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా, ఒక్క విషయం కూడా మర్చిపోకుండా, ఒక్క కాన్సెప్ట్ కూడా మర్చిపోకుండా మీరు అద్భుతంగా ప్రెజెంట్ చేయగలరు ఈ యాక్రోనిమ్స్ ద్వారా. ఎబింగాస్ అండ్ ల్యాప్లీ అనేటువంటి సైకాలజిస్టులు ఏం చేశారంటే, ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా మీరు నాకు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాలి. నేను సైకాలజీ లేకుండా ఏం మాట్లాడలేను. నా మైండ్, శరీరం మొత్తం సైకాలజీతో నిండిపోయాయి అంతా. కాబట్టి సైకాలజీ లేకుండా ఏం మాట్లాడలేను కాబట్టి కొన్ని అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటాను. ఎబింగాస్ అండ్ ల్యాప్లీ అనేటువంటి సైకాలజిస్టులు ఏం చేశారంటే, షార్ట్ టర్మ్ మెమొరీ నుండి లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళాలి అంటే చాలా టెక్నిక్స్, చాలా మెథడ్స్ చెప్పారండి. చాలా టెక్నిక్స్ చెప్పారు, చాలా మెథడ్స్ చెప్పారు. అందులోకించి ఒక అద్భుతమైనటువంటి ఒక మెథడ్ ఏంటి అనంటే, ఈరోజు మన టాపికే అదండి. యాక్రోనిమ్స్, అసోసియేషన్. దీన్నే మీరు బ్రాకెట్ లో రాసుకోవచ్చు. యాక్రోనిమ్ అని రాసుకొని బ్రాకెట్ లో రాయండి, అసోసియేషన్ అని రాయండి. అంటే దేనికైనా ఒక దానికి లింకప్ చేసి, దేనికైనా ఒక దానికి అసోసియేట్ చేస్తే దాన్నే మనం యాక్రోనిమ్ అని అనవచ్చు. ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్రోనిమ్ కి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చెప్తాను అని అంటే, మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి, చిన్నపిల్లలు కాదు కాబట్టి, అందరూ పెద్దవాళ్ళు కాబట్టి, అందరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి, నేను ఒక చిన్న విషయం ఏం చేస్తున్నానంటే, నేను యాక్రోనిమ్స్ ని ఉపయోగించి నా క్లాస్ ని ఎలా నడిపిస్తానో, నా క్లాస్ ని నేను ఎలా చెప్తానో చెప్తానండి, అంతే. ఇంకా మీకు ఏం అర్థమవుతుందో అది రాసుకోండి. మీరు ఏం అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోండి. మీరు ఏం చేయాలనో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అది చేయండి. అంతే తప్ప డూస్ అండ్ డోంట్స్ మాత్రం చెప్పనండి నేను. యాజ్ ఎ సైకాలజీ వాడిగా డూస్ అండ్ డోంట్స్ చెప్పనండి నేను. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్సెస్, నేను యాక్రోనిమ్స్ ని ఉపయోగించి నా క్లాస్ నేను ఎలా చెప్తానో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి మీకు, అంతే. ఈరోజు నా క్లాస్ మొత్తం ఇదే ఉంటుందండి. డన్ ఫ్రెండ్స్, డన్ అయితే ఇలా పెట్టండి, డన్ అయితే ఇలా పెట్టండి. ఓకే, నేను మీకు డూస్ అండ్ డోంట్స్ పెట్టనండి, డూస్ అండ్ డోంట్స్ చెప్పనండి. జస్ట్ ఏం చేస్తానంటే నా క్లాస్ నేను ఏ విధంగా తీసుకుంటాను, ఇన్ని వందల ప్రోగ్రాంలు చేయడానికి ఈ యాక్రోనిమ్స్ కూడా నాకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే, మా మా యొక్క కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడే హబ్సిగూడలో ఉంటుందండి ఒక కౌన్సిలింగ్ సెంటర్. రెండో కౌన్సిలింగ్ సెంటర్ వచ్చేసి మన మాదాపూర్లో ఉంటుంది. అయితే నేను ఎప్పుడైతే ఇంట్లోకి ఎంచి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడానికి నేను బయటకు వస్తానో, అవుట్ సైడ్కి వస్తానో, అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, గేట్ దాటిన తర్వాత, మా ఇంటి గేట్ దాటిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత నా వెహికల్ ఎక్కే ముందు 2 కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తానంటే, నా జేబులో పర్స్ ఉందా లేదా అనేది ఆలోచిస్తాను. ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, పర్స్ ఉంది. నెక్స్ట్, కీస్ ఉన్నాయా లేవా? నేను 2 వీలర్ పైన ఆఫీస్‌కి వెళ్తే 2 వీలర్ కీస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాను. లేదా 4 వీలర్ పైన వెళ్తుంటే 4 వీలర్ యొక్క కీస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాను. రెండోది అయిపోయిందండి. ఒకటోదేమో పర్స్ అండి, రెండోదేమో కీస్ అండి. మూడోది ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మూడోది చార్జర్ అండి, చార్జర్. సెల్ ఫోన్ పెట్టే చార్జర్ ఉంది కదా, చార్జర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాను. నాలుగోది ఏం చెక్ చేసుకుంటాను అంటే, మొబైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటానండి. ఐదోది ఏం చెక్ చేసుకుంటానంటే, నాకు స్పెట్స్ ఉంటాయండి, స్పెట్స్ ఉంటాయి నాకు. స్పెట్స్ లేకపోతే నేను చదువుకోలేను, నేను చూడలేనండి.
చూడగలను, కానీ ఏదైనా చదవాలి అంటే ఇప్పుడు నేను స్పెట్స్ తీసానంటే నేనేం చదవలేనండి. స్పెట్స్ ఉంటేనే చదవగలను ఏదైనా. ఓకే. స్పెట్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటానండి. నెక్స్ట్ కాన్సెప్ట్. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, దానికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఆఫీస్ అనుకోండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాను. లేదు, నేను ఒక సెషన్ చెప్పడానికి వెళ్తున్నాను, ఎక్కడో క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను, ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, లేదా గ్రూప్ కౌన్సిలింగ్కి వెళ్తున్నాను, లేదా ఇండివిజువల్ కౌన్సిలింగ్కి వెళ్తున్నాను, దానికి సంబంధించినటువంటి టూల్స్ అంటే కాన్సెప్ట్ అంటే టూల్స్, దానికి సంబంధించిన టూల్స్ అని ఉన్నాయా లేవా నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు నేనేమైనా ఏ విషయమైనా సరే, ఏదైనా సరే నేను మర్చిపోలేను. ఏ విషయాన్ని మర్చిపోలేనండి ఆ టైంలో. దీన్నే నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాను అంటే, ఒకసారి మీ నోట్‌బుక్‌లో రాయండి. లెటర్స్ రాయండి. ఇంగ్లీష్ లెటర్స్ రాయండి. పి, కే, సి. పి, కే, సి. ఎంఎస్‌సి. పికేసి, ఎంఎస్‌సి అని రాయండి. పికేసి, ఎంఎస్‌సి. పి అంటే పి ఈజ్ ఈక్వల్ టు పర్స్ అండి. అర్థమైందా అండి? పి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పర్స్ చెక్ చేసుకుంటాను. కే అంటే ఏంటో తెలుసా అండి? కీస్ అండి. 2 వీలర్ పైన వెళ్తుంటే 2 వీలర్, 4 వీలర్ పైన వెళ్తుంటే 4 వీలర్. సి అండి. సి అంటే ఏం చెప్పానండి? చార్జర్ అండి. చార్జర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాను. ఎం అంటే మొబైల్ అండి. ఎస్ అంటే స్పెసిటికల్స్ అండి. స్పెట్స్ అండి. నెక్స్ట్ అండి సి అంటే కాన్సెప్ట్ అండి. నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు అండి, ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళినా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పీకేసి, ఎంఎస్సి చెక్ చేసుకుంటానండి. అంటే చెక్ లిస్ట్, నా మైండ్లో చెక్ లిస్ట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఈ పీకేసి, ఎంఎస్సిని ఏమంటున్నామంటే యాక్రోనిమ్ అంటున్నాం. ఇంక జీవితంలో నేను ఏది మర్చిపోలేనండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఒక సెషన్‌కి వెళ్ళినా సరే, లేదా ఆఫీస్‌కి వెళ్ళినా సరే, లేదా ఇంకెక్కడికి వెళ్ళినా సరే, నేను ఏ విషయాలు మర్చిపోను. ఈ పీకేసీ, ఎంఎస్సీ ఏదైతే ఉందో దీన్నే యాక్రోనిమ్ అంటున్నాం. అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ఏదైతే చెక్ చేసుకుంటున్నానో, నేను దాన్ని ఏం చేశానంటే ఒక ఒక వర్డ్‌కి లేదా ఒక సెంటెన్స్‌కి నేనేం చేశానంటే అసోసియేట్ చేశాను. పీకేసీ, ఎంఎస్సీకి అసోసియేట్ చేశాను. దీన్నే యాక్రోనిమ్ అంటున్నామండి. దీన్నే యాక్రోనిమ్ అంటున్నాం. అర్థమైందా అండి? ఇలా మనం కూడా స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక యాక్రోనిమ్‌ని మనం తయారు చేసుకొని, మన స్పీచ్‌ని మనం గుర్తుపెట్టుకుంటే ఏ విషయము మర్చిపోము. ఎగ్జాంపుల్స్ మర్చిపోము, స్టోరీస్ మర్చిపోము, మనం కొటేషన్స్ మర్చిపోము. మనకు ఏదైతే కంటెంట్ మనం చెప్పాలనుకుంటున్నామో ఆ యొక్క కంటెంట్ కూడా మనం మర్చిపోమండి. ఇక్కడ 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. నేను ఒకసారి ఒకసారండి నేను మొన్ననేనండి, ఇప్పుడు మనకు 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ క్లాసులు ఎక్కువగా జరుగుతున్నాయండి నావి. నేను జూనియర్ కాలేజెస్‌కి వెళ్తున్నాను, స్కూల్స్‌కి వెళ్తున్నాను. అక్కడ నేను స్టూడెంట్స్‌కి ఏమడుగుతాను అంటే 3 విషయాలు అడుగుతానండి. 3 విషయాలు చెక్ చేసుకోమని చెప్తాను. అవేంటి అనంటే, ఫ్రెండ్స్ మీకు మోడల్ పేపర్స్ పైన అవేర్‌నెస్ ఉందా అని అడుగుతాను. మోడల్ పేపర్స్ పైన అవేర్‌నెస్ ఉందా? ఎప్పుడైతే మీ మోడల్ పేపర్స్ పైన మీకు అవేర్‌నెస్ ఉంటుందో, మీ ప్రిపరేషన్ అద్భుతంగా జరుగుతుంది అని చెప్తాను. నెక్స్ట్ అండి, రెండోది ఏమడుగుతాను అంటే, యాక్టివ్ లెర్నింగ్ జరుగుతుందా లేదా అని అడుగుతానండి. యాక్టివ్ లెర్నింగ్. ఏదో తూతూ మంత్రంగా కాకుండా, ఏదో చదివామా, ఏదో సార్ చూస్తున్నాడు, మేడం చూస్తున్నాడని చదువుతున్నామా? సార్ చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడని చదువుతున్నామా? మేడం చూస్తా ఉంది, అబ్జర్వ్ చేస్తోందని మనం చదువుతున్నామా? దేనికోసం చదువుతున్నాం? లేకపోతే మన కోసం చదువుతున్నామా? మన కోసం మనం చదివితే యాక్టివ్ లెర్నింగ్ జరుగుతుంది. ఇతరుల కోసం చదివితే ప్యాసివ్ లెర్నింగ్ జరుగుతుంది. ఇదొకటి అడుగుతానండి. మూడోదండి, మీరు టైమ్ టేబుల్ తయారు చేసుకొని చదువుతున్నారా లేదా అని అడుగుతానండి. మీ ఇంట్లో స్కూల్లో ఏ విధంగా అయితే టైమ్ టేబుల్ ఉంటుందో, కాలేజీలో ఏ విధంగా అయితే టైమ్ టేబుల్ ఉంటుందో, మీ ఇంట్లో కూడా మీరు టైమ్ టేబుల్ తయారు చేసుకున్నారా లేదా అని అడుగుతానండి. ఈ 3 విషయాలు అడుగుతూ దీని నుంచి నా క్లాస్‌ని స్టార్ట్ చేస్తానండి నేను.
మరి ఈ 3 విషయాలను నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాను అని అంటే, ఒక్కసారి నేను ఫస్ట్ ఏమని చెప్పానండి? మోడల్ పేపర్స్ అని చెప్పాను. మోడల్ పేపర్స్‌లో నంబర్ 1 లెటర్ ఏంటి? ఎం అండి. యాక్టివ్ లెర్నింగ్ జరుగుతుందా లేదా అని అడుగుతానండి. యాక్టివ్ లెర్నింగ్‌లో నంబర్ 1 లెటర్ ఏంటి? ఏ అండి. టైమ్ టేబుల్ తయారు చేసుకొని చదువుతున్నారా లేదా అని అడుగుతానండి. టైమ్ టేబుల్‌లో నంబర్ 1 లెటర్ ఏంటి? టీ అండి. టీ అండి. చూడండి నేనిప్పుడు ఏం చేశాను చూడండి. ఆ! ఇప్పుడు ఏమైందండి అది? ఎంఏటీ మ్యాట్ అయిందండి. మ్యాట్ అని గుర్తుపెట్టుకుంటానండి. ఈ విషయాన్ని స్టూడెంట్స్‌కి చెప్పకూడదు ఫ్రెండ్స్. మన మనసులో ఉండాలది. ఇక నేను మర్చిపోనండి. మర్చిపోయే ప్రసక్తే లేదండి. అర్థమవుతుందా అండి? నేను క్లాస్ ఏ విధంగా తీసుకుంటానో చెప్తున్నానండి. నేను డూస్ అండ్ డోంట్స్ చెప్పను మీకు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు. మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. యూ ఆర్ ద ట్రైనర్స్. ఇంపాక్ట్‌లోకి జాయిన్ అయ్యారు. ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి వచ్చారు అనంటే మీరు ట్రైనర్సేనండి. మీరు ట్రైనర్సేనండి. ఎంఏటీ మ్యాట్ అంతేనండి. ఇది నేను గుర్తుపెట్టుకుంటానండి. మ్యాట్ అనేది గుర్తుపెట్టుకొని ఏం చేస్తాను, స్టూడెంట్స్‌తో డిస్కషన్ చేస్తానండి. మ్యాట్ గురించి నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతానండి పిల్లలతో. నాకు 1 అవర్ టైమ్ ఇస్తారండి. 1 అవర్ టైమ్ ఇస్తే 10 నిమిషాలు పోయింది. ఇంకా 50 నిమిషాలు ఉందండి నాకు. చూడండి. ఈ విధంగా యాక్రోనిమ్స్ మనకు ఉపయోగపడతాయండి. యాక్రోనిమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈరోజు టాపిక్ సుధీర్ సార్ ఎందుకు చెప్పిస్తున్నారు? గంపా సార్ ఈ ట్రైనింగ్ అనేటువంటి ఈ డ్యూరేషన్‌లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీకు ట్రైనింగ్ జరిగేటువంటి ఈ ట్రైనింగ్‌లో ఈ మెమరీ అండ్ యాక్రోనిమ్ అనేటువంటి టాపిక్‌ని గంపా సార్ ఎందుకు పెట్టారు అంటే రీజన్ అదేనండి. మీరు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానిది ఉన్నది ఉన్నట్టుగా ప్రెజెంట్ చేయాలి. మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ టాపిక్‌ని పెట్టారండి. చూడండి నేను ఎంత బాగా ప్రెజెంట్ చేస్తాను చూడండి. మ్యాట్ అయిపోయింది. సింపుల్ మ్యాట్ నాకు గుర్తుంటదండి. నా మైండ్‌లో ఉంటుంది. నెక్స్ట్ అండి. ఒకసారి ఏం జరిగిందంటే ఇలాగే అండి. ఒకసారి ఏం జరిగిందంటే ఆహ్ నేను ఒక చోటికి వెళ్ళానండి. ఒక చోటికి వెళ్ళాను. ఒక జూనియర్ కాలేజ్‌కి వెళ్ళాను. మా ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళానండి ఒక జూనియర్ కాలేజ్‌కి. అక్కడ మా తమ్ముడున్నాడు. జూనియర్ కాలేజ్‌లో చదువుతున్నాడు మా తమ్ముడు. "ఓసారి రా వెళ్దాము. ఈరోజు ఏదో పేరెంట్స్ మీటింగ్ అంట. ఏదో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఆహ్, రా వెళ్దాము" అంటే, సరేలే నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా! అని చెప్పేసి అతని వెంట వెళ్ళానండి. జూనియర్ కాలేజ్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. పేరెంట్స్ అందరూ వచ్చారు. కూర్చున్నాము. మా మా ఫ్రెండ్ ఏంటంటే బ్రదర్ అన్నమాట. వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇతన్ని వెళ్ళమంటే ఇతను వెళ్ళాడు. అతనితో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్లి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత అక్కడ పెద్ద హాల్ ఉందండి వాళ్ళ కాలేజ్‌లో. వాళ్ళేం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ అండి. మీరు ఇంట్లో పిల్లలకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అవేర్‌నెస్ ఇస్తున్నారండి వాళ్ళు. అక్కడ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్కరొచ్చి ఒక 2, 3 పాయింట్స్ చెప్తున్నారండి. మీరు మీ పిల్లలతో ఇంట్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తున్నారండి. చెప్తూ అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఏం చేసిందంటే ఆ మేడము వెంటనే నా పేరు చెప్పిందండి. ఇక్కడ హాల్‌లో అండి శ్రీనివాస్ సైకాలజిస్ట్ అని ఉన్నారటండి. ఒకసారి స్టేజ్ పైకి రండి సార్. మీకు ఒక 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. మీరు కూడా మాట్లాడండి అన్నారండి. నేను మా ఫ్రెండ్ వైపు చూసానండి. మా ఫ్రెండ్ వైపు చూస్తే నవ్వుతున్నాడండి. నాకు అర్థమైపోయింది. ఓహో! నా నేమ్ నువ్విచ్చావా అనిపించింది. వ నాకు నేనిక్కడ ఉన్నానని వాళ్ళకెలా తెలుసు? ఇతను చెప్తేనే కదా తెలిసేది. అంటే ఇతను చెప్పి ఉంటాడన్నమాట. ఇలా శ్రీనివాస్ అని నాతో పాటొచ్చాడు. అతన్ని కూడా స్టేజ్ పైకి పిలవండి. చాలా బాగా మాట్లాడతాడు. బాగా చెప్తాడు క్లాస్‌లో. కాబట్టి మీరు అతన్ని పిలవండి. ఒక 5 నిమిషాలు టైమ్ ఇవ్వండి అంటే, సరే అని చెప్పేసి ఆమె పిలిచిందండి. ఆ విషయం నాకు తెలీదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలండి? సడెన్‌గా నన్ను స్టేజ్ పైకి పిలిస్తే ఏమని చెప్పాలి నేను? మీకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. సడెన్‌గా స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఏమని చెప్పాలి మనం? అప్పుడు నా నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధం అండి యాక్రోనిమ్ అండి. యాక్రోనిమ్ అండి. అది ఎలా తయారు చేసుకున్నాను ఆ యాక్రోనిమ్‌ని నేను ఎలా తయారు చేసుకున్నానంటే, నా చైర్‌లోకించి నేను లేసినప్పటి నుండి ఆ స్టేజ్ పైకి వెళ్ళే వరకు నా మైండ్‌లో ఒక యాక్రోనిమ్ తయారయిందండి. వెంటనే తయారు చేసుకున్నాను.
యాక్రోనిమ్ ఏంటి అంటే 10PG. TEN రాయండి ఫ్రెండ్స్, రాయండి, మీకు ఉపయోగపడుతుంది. రేపు ఎక్కడైనా క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందండి. TEN 10PG. PG ఓన్లీ లెటర్స్ అండి, ఇంగ్లీష్ లెటర్స్ రాయండి. TEN PG 10PG అంటే ఒక వ్యక్తి 10 PGలు చేశాడు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏం చేశాడు, 10 PGలు చేశాడు, అలా గుర్తుపెట్టుకోండి. 10PG అనేటువంటి యాక్రోనిమ్ నా మైండ్లో ఉందండి. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే 10PG అనేది నా మైండ్లో ఉందండి. మైక్ తీసుకున్నాను, నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళు 5 నిమిషాలు టైం ఇచ్చారు. 10PG గుర్తుపెట్టుకుని ఆ యొక్క 10PGతో నా క్లాసు 45 మినిట్స్ నడిపానండి. 5 నిమిషాలు ఇచ్చారు, 45 మినిట్స్ జరిగింది. మరి ఆ 10PG ఏంటో తెలుసా అండి? చెప్తాను, రాసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుందండి. ఎక్కడైనా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటి గురించి మాట్లాడండి. ఎప్పుడైనా సరే అండి, స్టూడెంట్స్ దగ్గర వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు, ఈ టైంలో అండి, ఎగ్జామ్స్ టైంలో మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి అని అంటే, మీ ప్రిపరేషన్ కంటే ముందు బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. మీరు ఒక ఆన్సర్ని నేర్చుకునే కంటే ముందు బిఫోర్, నేర్చుకునేటప్పుడు డ్యూరింగ్, నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ ఏం చేయాలి అనేది చెప్పండి చాలండి. మీ పిల్లలు, మీ క్లాస్ వింటున్నటువంటి పిల్లలు మిమ్మల్ని దేవుళ్ళతో సమానంగా చూస్తారండి. ఇది ఎవరు చెప్పరండి, ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ చెప్పరండి, ఏ టీచరు ఏ లెక్చరర్ చెప్పరండి. చదువుకో 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 అంటారు తప్ప ఇది చెప్పరండి. అది మన ఇంపాక్ట్ ఫౌండేషన్ చేస్తుందని, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ చెప్తుంది ఆ విషయం. ఓకే, మీరు ఏం చేయాలంటే, నేను ఏం చేశానంటే బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్ నేనేం చేశానంటే, మీరు చదివే కంటే ముందు ఎలాంటివి పాటించాలి అనేది చెప్పానండి. బిఫోర్, చదివే కంటే ముందు ఏమేం పాటించాలి అనేది చెప్పానండి. దాన్నే 10PG అనేటువంటి ఒక యాక్రోనిమ్తో చెప్పాను. మీరు కూడా ఈ యొక్క 10PGని ఫాలో అవుతున్నారండి ఇప్పుడు, తెలుసా? ఇప్పుడు మీరు నా క్లాస్ వింటున్నారు కదా, మీరు నా క్లాస్ వినే కంటే ముందు ఈ 10PGని ఫాలో అయ్యారండి. అదేంటో చెప్పనా? నెంబర్ 1 T. ఏమండి, మీరు నా క్లాస్ వినే కంటే ముందు, అంటే 8 కంటే ముందు 7:30 నుంచే మీరు ఏం చేశారో తెలుసా అండి? మీరేం చేశారో తెలుసా? ఒక పెన్ను తీసుకున్నారు, ఒక నోట్బుక్ తీసుకున్నారు, లేదా ఒక పేపర్ తీసుకున్నారు, డ్రెస్ వేసుకున్నారు. ఇప్పుడు బనియన్స్ పైన ఉన్న వాళ్ళు షర్ట్ వేసుకున్నారు కదా, టీ షర్ట్ పైన ఉన్న వాళ్ళు షర్ట్ వేసుకున్నారు, రెడీ అయ్యారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వాటర్ బాటిల్ సైడ్కి పెట్టుకున్నారు, ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా సార్ వాళ్ళు, ఇక్కడ మెంటర్స్ చెప్తూ ఉంటారు కదండి. సుధీర్ సార్ కూడా చెప్తూ ఉంటారు, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి, ఎక్కడ లేయకూడదు, అన్ని రెడీ పెట్టుకోండి అని. దీన్ని T ఈజ్ ఈక్వల్ టు టూల్స్ రెడీ అని రాయండి. స్టూడెంట్స్ కూడా, ఫ్రెండ్స్ నేనేమని చెప్తానంటే, స్టూడెంట్స్కి ఎలా చెప్తానంటే, స్టూడెంట్స్ మీరు కూడా ఏదైనా చదువుకునేటప్పుడు బిఫోర్ టూల్స్ రెడీ చేసుకోండి. మీ పెన్ను, పెన్సిల్, ఎరేజర్స్, మీ కంపాక్స్ బాక్స్, బుక్స్, నోట్ బుక్స్ అన్ని రెడీ పెట్టుకోండి. మీరు అలా రెడీ పెట్టుకోకుండా మీరు ముందు కూర్చుంటే, మీకు రాస్తూ ఉంటే పెన్సిల్ గుర్తుకొస్తుంది, పెన్సిల్ కోసం లేస్తారు. తర్వాత ఎరేజర్ గుర్తుకొస్తుంది, ఎరేజర్ కోసం లేస్తారు. తర్వాత ఏదో బ్లాక్ పెన్ గుర్తుకొస్తుంది, బ్లాక్ పెన్ కోసం లేస్తారు. తర్వాత రెడ్ పెన్ గుర్తుకొస్తుంది, రెడ్ పెన్ కోసం లేస్తారు. అన్ని బాగుంటే బ్లూ పెన్ ఉండదు, బ్లూ పెన్ కోసం లేస్తారు. చూడండి ఎంత డిస్టర్బ్ అయిపోతారండి మీరు. ఇక దీని గురించి నేను చెప్తున్నానండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. 5 మినిట్స్ టైం ఇస్తే 45 మినిట్స్ మాట్లాడాను అని, 40 మినిట్స్ ఎక్స్ట్రా మాట్లాడాను. టూల్స్ రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అని ఇలా నేను పిల్లలకు చెప్పానండి. నెక్స్ట్ ఈ అండి, ఈ అంటే ఏంటి అని అంటే, ఫ్రెండ్స్ మీరు కూడా ఇది పాటిస్తున్నారండి. మీరు కూడా ఇప్పుడు అద్భుతంగా పాటిస్తున్నారు. ఏంటో తెలుసా అండి, మీరు ఈ క్లాస్ వినేటప్పుడు, ఈ క్లాస్ వినే కంటే ముందే, క్లాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఉంటారండి, డోంట్ డిస్టర్బ్ మీ కదండి. ఏమైనా ఉంటే మీరే చూసుకోండి, ఎవరైనా వస్తే క్లాస్లో ఉన్నాడని చెప్పండి. నెక్స్ట్ అండి, ఇంకోటి ఏం చేశారు తెలుసా, అల్లరి చేయకండి. 9 తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మన ఇష్టం, ఎంతైనా ఫైటింగ్ చేసుకుందాం, కొట్లాడదాం. నెక్స్ట్ అండి, ఇంకోటి ఏం చేశారు తెలుసా, మీరు రోజు అండి
ఇక్కడే కూర్చొని క్లాస్ వింటున్నారండి. ఇక్కడే కూర్చొని క్లాస్ వింటున్నారండి. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఈజ్ ఈక్వల్ టు ఎన్విరాన్మెంట్. మీరు చదివే కంటే ముందు ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో కూర్చోండి. ఎక్కువగా చలి ఉండకూడదు, ఎక్కువగా వేడి ఉండకూడదు. ఎక్కువగా చలి ఉన్నా మీరు చదువుకోలేరు, ఎక్కువగా వేడి ఉన్నా మీరు చదువుకోలేరు. మీ ముందర సమంత ఫోటో పెట్టుకొని మీ ముందర వాల్ పైన సమంత ఫోటో పెట్టుకొని సమంతను చూసుకుంటూ చదివితే మీ బుర్రకి ఎక్కడ ఎక్కుతుంది? అదే గర్ల్స్ అయితే మీ ముందర ప్రభాస్ ఫోటో పెట్టుకొని ప్రభాస్ను చూసుకుంటూ చదివితే మీకు బుర్రకి ఎక్కడ ఎక్కుతుంది? ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా వెళ్తా ఉంటదండి సెషన్. స్టూడెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నా సెషన్. నెక్స్ట్ అండి, టిఈ అయిపోయిందండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెవర్ గివ్ అప్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడి నుంచి లేస్తారండి? ఇప్పుడు లేవరండి. ఏ ప్రాబ్లం వచ్చినా లేవరండి మీరు. ఎన్ని ప్రాబ్లం వచ్చినా లేవరు. నెవర్ గివ్ అప్. మీరు ఏదైతే ఈ రోజు క్లాస్ అయిపోయినంత వరకు మీరు లేవరండి ఇక్కడ నుంచి. అలాగే నేను పిల్లలకి ఏమని చెప్తాను తెలుసా అండి? ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఆన్సర్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఆన్సర్ని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఆన్సర్ నేర్చుకునేంత వరకు మీరు అక్కడి నుంచి లేకండి. నెవర్ గివ్ అప్. మధ్యలో వదిలిపెట్టకండి దాన్ని. ఆన్సర్ నేర్చుకున్న తర్వాతనే లేవండి అక్కడి నుంచి. అలాంటి మైండ్ సెట్ తయారు చేసుకోండి. ఎప్పుడైతే మీరు అలాంటి మైండ్ సెట్ తయారు చేసుకుంటారో అప్పుడు మీ లెర్నింగ్ అనేది అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే మీ లెర్నింగ్ అనేది అద్భుతంగా జరగదు. చూడండి ఎంత బాగా జరుగుతుందండి క్లాస్ పిల్లలకి. మీరు ఎంత బాగా వింటున్నారో పిల్లలు కూడా అలాగే వింటారండి నా క్లాస్ని. మీరు ఎంత చక్కగా వింటున్నారో పిల్లలు కూడా అలాగే వింటారండి క్లాస్ని. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, ఇంత ట్రైనర్సే మీరే ఇంత బాగా వింటున్నారు. ఇంకా చిన్న పిల్లలు వినరా అండి? 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వినరా అండి? డిగ్రీ పిల్లలు వినరా అండి? ఎంత బాగా వింటారు కదా. నెక్స్ట్ అండి, ఎన్ అయిపోయిందండి. టిఈఎన్. టీ అంటే టూల్స్ రెడీ, ఈ అంటే ఎన్విరాన్మెంట్, ఎన్ అంటే నెవర్ గివ్ అప్. ఈ యాటిట్యూడ్ ఉండాలి. నెవర్ గివ్ అప్ అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలి. ఆ ఆలోచనలు ఉండాలి, ఆ బిహేవియర్ ఉండాలి. అప్పుడే మీరు నేర్చుకోగలరు ఆన్సర్ని. అప్పుడే ఆ ఆన్సర్ని మీరు లెర్నింగ్ చేయగలరు. లేకపోతే మీరు లెర్నింగ్ చేయలేరండి. మీ ప్రిపరేషన్ అనేది సరిగా జరగదండి అని చెప్తూ ఉంటే పిల్లలు ఎంత బాగా వింటారో క్లాస్ని. నెక్స్ట్ అండి, పిజి. పి అంటే మనకు థారండైక్ అండి. ఇక్కడ టీచర్లు ఉండే ఉంటారు, సైకాలజీ చదువుకున్న వాళ్ళు కూడా ఉండే ఉంటారండి. పీజీ సైకాలజీ వాళ్ళు కూడా ఈ ఆడియన్స్ లో ఉండే ఉంటారు, టీచర్లు కూడా ఉండే ఉంటారు. థార్నడైక్ అనేటువంటి, థారండైక్ అంటారు, థార్నడైక్ అని కూడా అంటారు ప్రొనౌన్సియేషన్. మనము టిహెచ్ఈ ద అంటాము, టిహెచ్ఈ ది అని కూడా అంటాము. అలాగే థార్నడైక్ అంటారు, థారండైక్ కూడా అంటారు కొంతమంది. థార్నడైక్ చెప్పినటువంటి విషయం ఏంటంటే అండి, ఫిజికల్లీ మెంటల్లీ రెడీనెస్ అంటాడు ఆయన. మీరు ఏ పని చేసినా సరే ముందుగా మనం ఫిజికల్ గా రెడీగా ఉండాలి, తర్వాత మెంటల్ గా కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫిజికల్ గా మెంటల్ గా రెడీగా ఉంటారో ఆ పనిని మీరు చేయగలరు. మీరు కూడా అండి ఇక్కడ కూర్చునేటప్పుడు అలాగే కూర్చున్నారు తెలుసా అండి? మీకు తెలియకుండానే ఈ పని చేశారు మీరు ఫిజికల్లీ రెడీ అయ్యారు, మెంటల్లీ కూడా రెడీ అయ్యారు. ఇంకా 9 o'clock వరకు, 9:30 వరకు వదిలిపెట్టరా బాబు ఇంపాక్ట్ వాళ్ళు. మనని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా బాబు అని మెంటల్ గా రెడీ అయ్యారు, ఫిజికల్ గా కూడా రెడీ అయ్యారు. సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. నేను స్టూడెంట్స్ తో దీన్ని ఎలా చెప్తానంటే, ఫ్రెండ్స్ మీరు కూడా ఫిజికల్ గా రెడీ అవ్వండి. ఇంకా కూర్చున్నాను, ఆన్సర్ నేర్చుకునేంత వరకు నెవర్ గివ్ అప్ అని చెప్పుకున్నాం కదా పైన. ఆన్సర్ నేర్చుకునేంత వరకు ఇంకా నేను లేవను. ఫిజికల్ గా రెడీ అవ్వండి. మీకు ఫిజికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటినన్నీ కూడా ఆ నీడ్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ నీడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కూర్చోండి. చిన్న చిన్న విషయాలకు ఒకసారి చూడండి, నాకు బాడీ లాంగ్వేజ్, చిన్న విషయాలకు లేయకండి, అన్ని ముందే రెడీ చేసుకుని కూర్చోండి. ఇది మనం ఫిజికల్లీ రెడీనెస్ అంటాం. నెక్స్ట్ మెంటల్లీ రెడీనెస్. మెంటల్ గా మనం రెడీ అవ్వాలి. ఎస్, ఈ ఆన్సర్ నేర్చుకునేంత వరకు నేను లేయను ఇక్కడ నుంచి అనేది మెంటల్ గా రెడీ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ లెర్నింగ్ అనేది జరుగుతుంది, అప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అని చెప్తానండి. జీ అంటే గోల్ ఓరియంటెడ్ అంటే ఈ రోజు నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను ఈ 1 hour లో. మీరు కూడా అంటే ఇక్కడ గోల్ ఓరియంటెడ్ గా కూర్చున్నారు తెలుసా ఫ్రెండ్స్? మీ గోల్ ఏంటో తెలుసా అండి? మెమోరీ అండ్ యాక్రోనిమ్స్ గురించి తెలుసుకోవాలి అనేది మీ గోల్ అండి.
మెమొరీ అండ్ యాక్రోనిమ్స్ గురించి తెలుసుకోవాలి అనేది మీ గోల్ అండి. అలాగే స్టూడెంట్స్ కూడా నేను ఏమని చెప్తానంటే, ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు న్యూటన్ లాస్ చదువుతున్నారు లేదా న్యూట్రిషన్ గురించి చదువుతున్నారు. ఇక్కడ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి, అందుకోసం చెప్తున్నాను. న్యూట్రిషన్ లెసన్ గురించి చదవాలనుకుంటున్నారు, న్యూట్రిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు లేకూడదండి. ఇట్ ఈస్ కాల్డ్ గోల్ ఓరియంటెడ్ స్టడీ. ఈ 1 hour లో న్యూట్రిషన్ కంప్లీట్ చేయాలి. ఆటోట్రోప్స్ కంప్లీట్ చేస్తామా, హెట్రోట్రోప్స్ కంప్లీట్ చేస్తామా, విటమిన్ డెఫిషియన్సీ కంప్లీట్ చేస్తామా, ఏం కంప్లీట్ చేస్తామో తెలియదు, కానీ ఆ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని గోల్ ఓరియంటెడ్ స్టడీ అంటాం. ఇది మనం బిఫోర్ చేసే పని. ఇది ఎంతమంది చెప్తారండి? మనం చెప్తామండి ఈ విషయాన్ని, మనం చెప్తామండి వెళ్ళి పిల్లలకి. ఎవ్వరు చాలా మంది చెప్పరండి. అందరూ చెప్పరని కాదు, అందరు కాదండి, చాలా మంది చెప్పరండి ఈ విషయాన్ని. మనం చెప్తామండి, మనం స్కూల్స్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చెప్తాం. నెక్స్ట్ డూరింగ్ అండి. డూరింగ్కి ఇంకొక యాక్రోనిమ్ ఉందండి నాకు. డూరింగ్కి యాక్రోనిమ్ సూడోకు ఉంటుంది కదండి మనకు. సూడోకు మనం చేస్తుంటాం కదా, సూడోకు అనేటువంటి యాక్రోనిమ్ తో డూరింగ్ ఆ క్లాస్ నడుపుతానండి. అదొక 1/2 hour జరుగుతుందండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఉంది కదండి. ఆఫ్టర్ అంటే మనం చదివిన తర్వాత, మనము ఆన్సర్ ని నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? మిస్టర్ జేఎస్పి అని ఉంటదండి. మిస్టర్ జేఎస్పి అని ఉంటదండి యాక్రోనిమ్. దీని ద్వారా నేను అక్కడ ఇంకొక 1/2 hour, మొత్తం 1.5 hour క్లాస్ జరుగుద్దండి. 1.5 hour క్లాస్ జరుగుద్దండి. ఇట్ ఈస్ కాల్డ్ యాక్రోనిమ్ పవర్. దీని యాక్రోనిమ్ పవర్ అండి. ఇది ఒక యాక్రోనిమ్ ఉండేటువంటి పవర్. మీరు కూడా ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏదైనా సరే మీరు ఒక టాపిక్ ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, మీరు ప్రిపేర్ అయ్యేటువంటి టైంలో ఒక్కసారి మీ స్టైల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. మీ స్టైల్లో మీరు నేర్చుకోండి. మీరు ఏ విధంగా నేర్చుకుంటారో నాకు తెలియదు, ఏ విధంగా మీరు దాన్ని బాగా మీరు వంట పట్టించుకుంటారో నాకు తెలియదు, కానీ మొత్తం మీరు టాపిక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కసారి మీ టాపిక్ ని మొత్తము యాక్రోనిమ్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. స్టేజ్ పైకి ఎలా వెళ్తారంటే మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్తారండి. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు. ఎస్, ఐ హ్యావ్ యాక్రోనిమ్. నాకేంటి, మిస్టర్ జేఎస్పి ఉన్నాడు, సూడోకు ఉంది, 10 PGలు ఉన్నాయి, ఇంకా నాకేం అనుకొని వెళ్తానండి నేను. 1.5 hour to 2 hours క్లాస్ జరుగుద్దండి. 1.5 hour to 2 hours క్లాస్ జరిగింది. చాలా మంది టీచర్లు, లెక్చరర్స్ ఏమంటారు తెలుసా అండి? సార్ వీ హ్యావ్ ఎగ్జామ్స్ సార్, ఆఫ్టర్నూన్ మాకు ఎగ్జామ్ ఉందండి, జస్ట్ సార్ 1/2 hour లో కంప్లీట్ చేయాలి సార్ అంటారు వాళ్ళు. తెలుసా అండి? మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, స్కూల్స్ కాలేజెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ 1/2 hour లో కంప్లీట్ చేయండి సార్ అంటారు. ఓకే అంటారండి. ఫస్ట్ ఓకే అనేస్తాను నేను. ముందైతే ఓకే, మనకైతే ముందైతే రావాలి కదండి ఆపర్చునిటీ. ఓకే అంటానండి. అది 1.5 hour to 2 hours వెళ్తుందండి. 1.5 hours to 2 hours వెళ్తుందండి. ఇప్పటికండి మన క్లాస్ స్టార్ట్ అయ్యి మీకు అర్థమవుతుందో లేదో 50 నిమిషాలు అయిందండి. 50 minutes అయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. 50 minutes అయ్యి వెళ్తుందండి క్లాస్. చెప్తూ ఉంటే ఇలా మన యాక్రోనిమ్స్ మన దగ్గర ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా అండి ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతారో దాన్ని ఈ విధంగా మీరు యాక్రోనిమ్ ద్వారా మీరు తయారు చేసుకుని గుర్తుపెట్టుకుంటే అద్భుతంగా క్లాస్ చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, ఒక్కొక్కసారి కొంతమంది మేము క్లాస్ చెప్పేటప్పుడు నేనేం చేస్తానంటే, హౌ టు చేంజ్, నేనేం యాటిట్యూడ్ అని ఉంటుందండి ఒక టాపిక్. యాటిట్యూడ్ అని ఉంటుంది ఒక టాపిక్ నా దగ్గర. ఈ యాటిట్యూడ్ అనేటువంటి టాపిక్ ని నేనేం చేస్తానంటే, యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్తానండి. అది ఎలా చెప్తాను అనంటే, యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలంటే 3 విషయాలు చేంజ్ అవ్వాలండి. ప్రధానంగా సైకాలజీలో ఒక 3 విషయాలు చెప్తారు. దాన్ని నేనేం చేశానంటే ఒక యాక్రోనిమ్ గా తయారు చేసుకున్నానండి నేను దాన్ని. ఎలా ఎలా తయారు చేసుకున్నాను అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కూడా క్లాస్ చెప్తున్నట్టే అనుకోండి. మీ యాటిట్యూడ్ ని కూడా మీరు ఇప్పుడు చూడండి, నేను ఎలా చెప్తున్నాను, యాక్రోనిమ్ ని యూజ్ చేసి ఎలా చెప్తున్నానో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 1 2 3 స్టార్ట్. ఫ్రెండ్స్ మీరు మీ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ అండి మీ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీలో చేంజ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, మీ ఒపీనియన్స్ మారాలి, మీ అభిప్రాయాలు మారాలి. ఎప్పుడైతే మీ ఒపీనియన్స్ మారతాయో ఆటోమేటిక్‌గా మీ యాటిట్యూడ్ కూడా మారుతుంది. మీకు తెలియకుండానే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది జరుగుతా ఉంటది. ఒపీనియన్స్ మారాలి. సెకండ్ వన్ అండి, ఇంకేం మారాలి మీ యాటిట్యూడ్ మారాలి అని అంటే, రెండవది మీ యొక్క థాట్స్ మారాలి.
మీ థాట్ ప్రాసెస్ మారాలి. మీ థాట్ ప్రాసెస్ మారాలి. నెగిటివ్ థాట్ నుండి పాజిటివ్కి రావాలి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ థాట్ నుండి మీరు పాజిటివ్ థాట్కి వస్తారో ఆటోమేటిక్గా మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, మూడో విషయం ఏం మారాలి అని అంటే మీ యొక్క పర్స్పెక్టివ్ మారాలి. ఓకే, పర్స్పెక్టివ్ మారాలి. అంటే పర్స్పెక్టివ్ అంటే దృష్టికోణం అంటారు. పర్స్పెక్టివ్ అంటే దృష్టికోణం మారాలి. మీ దృష్టికోణం ఎప్పుడైతే మారుతుందో, అంటే పర్స్పెక్టివ్ అంటే చూసేటువంటి విధానం మారాలండి. ఇప్పుడు మీరు నన్ను, ఇంతమంది ఆడియన్స్ ఉన్నారండి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తున్నారండి నన్ను. ఒకరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఒకరు ఎలా చూస్తున్నారు తెలుసా? నన్ను వావ్ ఏం చెప్తున్నాడండి అని చూస్తున్నారండి. ఇంకొకరు ఎలా చూస్తున్నారు తెలుసా? ఈ టైంలో ఈ శిక్ష ఏంట్రా బాబు అని చూస్తున్నారండి. ఇంకొంతమంది ఎలా చూస్తున్నారు తెలుసా? మనం కూడా ఇతనిలా మాట్లాడితే బాగుంటది కదా అని చూస్తున్నారండి. ఇంకొంతమంది ఎలా చూస్తున్నారు తెలుసా? మనం కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటది కదా అని చూస్తున్నారండి. కదండి? ఇట్ ఈస్ కాల్డ్ యువర్ పర్స్పెక్టివ్. మీరు చూసేటువంటి దృష్టికోణం. ఇంకా పర్స్పెక్టివ్ కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే సినిమా థియేటర్ అండి. సినిమా థియేటర్లో మనము ఒక 500 మంది కూర్చొని, మినిమం ఒక 500 మంది కూర్చొని సినిమా చూస్తారండి. ఆ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈటీవీ, మీ టీవీ, మా టీవీ వాళ్ళు వచ్చి ఒక మైక్ పెడతారండి మన దగ్గర. సినిమా ఎలా ఉందండి? ఒక వ్యక్తి అంటాడండి, హీరో అండి, హీరోయిజం అండి, అద్భుతం అండి, సూపర్ అండి అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు, హీరోయిన్ అండి, కేక్ అండి అంటాడు. ఇంకో అతను అంటాడు, విలన్ అండి, అబ్బా ఏం విలనిజం అండి, ఏం విలనిజం అండి, నిజంగా ఆ విలన్ యాక్టింగ్ కోసం చూడాలండి సినిమా అంటాడు. ఇంకో అతను అంటాడు, జోక్స్ అండి, అబ్బా బ్రహ్మానందం అండి, అలీ అండి, ఏం జోక్స్ ఉన్నాయండి, టాలెంట్ జోక్స్ అండి, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటామండి, ఆ నవ్వుల కోసం ఉన్న చూడొచ్చండి అంటాడు. ఇంకో అతను అంటాడు, సాంగ్స్ అండి, ఏం సాంగ్స్ అండి అంటాడు. ఇంకో అతను అంటాడు, డైరెక్టర్ అండి, ఏం డైరెక్షన్ అండి అంటాడు. అంటే చూడండి, ఒక్కొక్క వ్యక్తి సినిమాని ఒక్కొక్క రకంగా చూశాడు, అందరూ ఒకే రకంగా చూడలేదు. ఇట్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్. మనం ఏమంటాం దీన్ని? మనం పర్స్పెక్టివ్ అంటాం. ఎప్పుడైతే మీ ఒపీనియన్స్ మారుతాయో, మీ థాట్స్ మారుతాయో, మీ థాట్ ప్రాసెస్ మారుతుందో, అదే విధంగా మీ యొక్క పర్స్పెక్టివ్ మారుతుందో, ఆటోమేటిక్గా మీ యాటిట్యూడ్ మారుతుంది అని ఈ విధంగా నేను నా యొక్క సెషన్ ముందర తీసుకొని వెళ్తూ ఉంటానండి. మరి ఒపీనియన్స్ లో నెంబర్ 1 లెటర్ ఈస్ ఓ, థాట్స్ లో నెంబర్ 1 లెటర్ ఈస్ టీ, నెక్స్ట్ పర్స్పెక్టివ్ లో నెంబర్ 1 లెటర్ ఈస్ పి, ఓటీపీ అని గుర్తుపెట్టుకోండి చాలు. యాటిట్యూడ్ చేంజ్ చేసేస్తారు మీరు. మీ ఆడియన్స్ యాటిట్యూడ్ కూడా మీరు చేంజ్ చేసేస్తారండి. చూడండి ఎంత ఈజీ అయిపోయిందండి నా క్లాస్. యాక్రోనిమ్ మహిమ అండి, ఇది యాక్రోనిమ్ మహిమ. ఈ టాపిక్ పెట్టడానికి ఈరోజు సుధీర్ సార్ కానివ్వండి, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా అండి, సురేష్ సార్ కానివ్వండి, సురేష్ కుమార్ సార్ కానివ్వండి, త్రినాథ్ సార్ కానివ్వండి, గంపా సార్ అండి, నిజంగా చెప్పాలంటే నిజంగా అండి, సార్కి 2 చేతుల జోడించి నమస్కారం పెట్టాలండి. గ్రేట్ అండి. ఈ టాపిక్ ఉండాలి, ఈ టాపిక్ ఉంటే ట్రైనర్స్ కి ఉపయోగపడుతుందని మన ట్రైనింగ్ సైకిల్లో, ఈ ట్రైనింగ్ లో, ఈ డేస్లలో, మన యొక్క టాపిక్స్లలో మెమోరీ అండ్ యాక్రోనిమ్ అనేటువంటి టాపిక్ ఉండాలని సార్ మరీ కంపల్సరిగా ఈ టాపిక్ చెప్పాలని చెప్పిస్తున్నారండి. అర్థమవుతుంది కదండి? అద్భుతం అండి. మీ స్పీచ్ మర్చిపోవడం అంటూ ఉండదండి. మీరు ఏది నేర్చుకున్నా, ఏది చెప్పాలనుకున్నా షార్ట్ టర్మ్ మెమోరీలోకి వెళ్ళదండి. మీరు నేర్చుకున్నది ప్రతిదీ లాంగ్ టర్మ్ మెమోరీలోకి వెళ్తుందండి. ప్రతిదీ లాంగ్ టర్మ్ మెమోరీలోకి వెళ్తుంది. అప్పుడు మీరు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనేటువంటి ఈ వ్యక్తి ఎంత అద్భుతంగా మీకు మెమోరీ అండ్ యాక్రోనిమ్ అనేటువంటి క్లాస్ చెప్తున్నారో, మీరు కూడా అంత అద్భుతంగా మాట్లాడతారు. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యాక్రోనిమ్స్. యాక్రోనిమ్ అంటే అర్థమైంది కదండి? ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. అసోసియేషన్ చేయడము. నెక్స్ట్ అండి, మనము గోల్ సెట్టింగ్ అండి. గోల్ సెట్టింగ్ అనేటువంటి టాపిక్ మాట్లాడేటప్పుడు ఒక యాక్రోనిమ్ చెప్తారు, తెలుసా అండి? గోల్ ఎలా పెట్టుకోవాలి అని ఒక యాక్రోనిమ్ చెప్తారు. ఎవరైనా చెప్తారండి? మీకు తెలిసే ఉంటుందండి. గోల్ సెట్టింగ్ లో ఒక యాక్రోనిమ్ ఉంటుందండి. ఎవరైనా చెప్పండి చూద్దాం.
ఒక యాక్రోనిమ్ అండి, అద్భుతమైనటువంటి ఒక యాక్రోనిమ్ ఉంటుంది, ఎక్సలెంట్ యాక్రోనిమ్ ఉంటుంది. ఒక చాట్ బాక్స్లో చాట్ చేయండి, లేకపోతే చెప్తామంటే చెప్పండి. ఎనీవన్ హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారండి సార్ వాళ్ళు. హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. సార్ ఇది స్మార్ట్ సార్, అది SMART, స్మార్ట్ SMART. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ సార్ వర్క్ చేస్తా సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఎస్, గోల్ సెట్టింగ్ చెప్పేటప్పుడు ఒక యాక్రోనిమ్ చెప్తారండి, గోల్ ఎలా ఉండాలి. సార్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ట్రూ, స్మార్ట్ అంటారు. మీరు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, వై కూడా యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్ లో వై కూడా యాడ్ చేసుకోండి. SMARTY, వై యాడ్ చేసుకోండి. మీకు SMART మీకు దొరుకుతుందండి, నెట్ లో దొరుకుతుంది, ఇంటర్నెట్ లో దొరుకుతుంది, మీకు ఆల్రెడీ టాపిక్ కూడా జరిగి ఉంటుంది. వై అంటే ఏంటో చెప్తానండి. వై అంటే ఏంటి అంటే యువర్స్. గోల్ ఎలా ఉండాలంటే అది మీదై ఉండాలి, వేరే వాళ్ళదై ఉండకూడదు. మా ఇంటి పక్కల అబ్బాయి MPC తీసుకున్నాడు, నేను కూడా MPC తీసుకుంటాను. ఇట్ ఈస్ నాట్ యువర్స్, అదే ఇంటి పక్కల అబ్బాయిది అది. మా ఇంటి పక్కల అమ్మాయి SI అవ్వాలనుకుంటుంది, నేను కూడా SI అవ్వాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ యువర్స్, మీ ఇంటి పక్కల అమ్మాయిది అది. యువర్స్, మీదై ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇలా కనిపిస్తున్నానండి, నేను అంత హైట్ ఉండనండి. నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి నేను SI అవ్వలేనండి, నేను సెలెక్ట్ అవ్వలేనండి SIగా, ఎందుకంటే నేను హైట్ లేనండి. మా ఇంటి పక్కల అబ్బాయి హైట్ ఉంటాడండి, అతను SI అనేటువంటి గోల్ పెట్టుకున్నాడండి, అతను అవ్వగలడండి. ఇట్ ఈస్ పాసిబుల్. నేను అవ్వలేనండి, ఎందుకంటే హైట్ లేను కదా. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్లో, SI ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నేను అవ్వలేనండి SIని, ఎందుకంటే నాకు హైట్ లేదండి. హైట్ లేని SI ఎలా ఇస్తారు? ఇవ్వలేరు కదా. అంటే ఇట్ ఈస్ నాట్ మై గోల్. ఎస్ మేడం, మీరు నెట్లో చూడండి, దొరుకుతుంది మేడం. స్మార్ట్ నెట్లో చూడండి, దొరుకుతుంది. గాట్ ఇట్ అండి, అర్థమైందా అండి? ఇలా మీరు యాక్రోనిమ్స్ తయారు చేసుకొని గుర్తుపెట్టుకొని, అయితే ఇక్కడ ఒక చాలా పెద్ద డేంజర్ ఏంటంటే అండి, నేను కొంతమంది స్పీకర్లను చూశాను, ఎందుకంటే మా ఇంట్లో కంటే స్టేజ్ పైన ఎక్కువగా ఉంటాను నేను, అందుకోసం చెప్తున్నాను. కొంతమంది యాక్రోనిమ్ కూడా చెప్తారండి పిల్లలకి. చెప్పకూడదండి, ఎప్పుడు యాక్రోనిమ్ చెప్పకూడదు. మీ మనసులో ఉండాలి, అది మీరు గుర్తించడం కోసం, అది మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. ఇక్కడ ఎవరైనా హిందీ టీచర్స్ ఉన్నారండి? హిందీ టీచర్స్ ఉన్నారా ఎవరైనా? నిన్న ఒక క్లాస్ జరిగింది, అందులో చెప్పాను, అందుకోసం అడుగుతుంది. హిందీ టీచర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేరా అండి? నేను పిల్లలకి హిందీ యాక్రోనిమ్స్ చెప్తాను, అండ్ సైన్స్ కూడా అండి, బయాలజికల్ సైన్స్ యాక్రోనిమ్స్ కూడా చెప్తాను నా క్లాస్లో. అందుకోసం పిల్లలు నా క్లాస్ చాలా చక్కగా వింటారండి, చాలా చక్కగా వింటారు. నేను తయారు చేసి ఒకటి లాంగ్వేజ్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్దామని, ఒక లాంగ్వేజ్ హిందీ, ఒక హాఫ్ అన్ అవర్ సబ్జెక్ట్. నాది బేసికల్లీ నాది బయాలజికల్ సైన్స్ కాబట్టి న్యూట్రిషన్ చెప్పేస్తానండి యాక్రోనిమ్స్ ద్వారా. పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంత ఈజీనా సార్ అంటారు. ఇలా మనము యాక్రోనిమ్స్ తయారు చేసుకుంటే మన బ్రెయిన్లో ఆ స్పీచ్ అనేది అలా ఉండిపోతుంది. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి అద్భుతంగా క్లాస్ చెప్పచ్చు. అమ్మయ్య! ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండి ఎన్నో ఉన్నాయండి. 365 టాపిక్‌లు ఉంటాయండి నా దగ్గర. 365 టాపిక్స్ ఆర్ దేర్. 365 టాపిక్స్ ఆర్ దేర్. ఓకే. ఈరోజు మీకు ఇప్పుడు నేను ఒక చిన్నదండి, జస్ట్ ఒక 40 సెకండ్ల హోంవర్క్ ఇస్తున్నానండి. ఇలాగే ఉండండి అందరూ. 40 సెకండ్స్ హోంవర్క్ అండి. ఆ హోంవర్క్ ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో, ఇప్పుడు మీరు స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారండి. స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు మీకు తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్కూల్స్‌కి పంపిస్తారు. లేదా మీరు ఇప్పుడు కొంతమంది స్కూల్స్‌కి వెళ్తూ ఉండి ఉంటారు. లేదా ఆల్రెడీ టీచర్స్ అయ్యి ఉండి ఉంటారు మీరు. మీ స్కూళ్ళల్లో మీ పిల్లలకి వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌ని, వాళ్ళ యొక్క కెరియర్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏమేమి చెప్తారు చెప్పండి? ఎవరైనా సరే అండి చెప్పొచ్చు. ఏమేమి చెప్తారు? మీరు కెరియర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు పాటించండి అని ఎవరైనా చెప్తారా? చెప్తే ఏమేమి చెప్తారు?
ఎవరైనా సరే అండి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్, నాతో మాట్లాడండి. ఓకే అండి, ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రశాంత్ సార్, ప్రశాంత్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్కి. సార్ నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? సార్ నేను డిగ్రీ అయిపోయింది, స్విగ్గీ డెలివరీ బాయ్ చేస్తాను సార్. సార్ స్విగ్గీ డెలివరీ బాయ్ సార్. అర్థం కాలేదు సార్, సరిగ్గా వినిపించట్లా. సార్ స్విగ్గీ డెలివరీ బాయ్. ఓకే చెప్పండి సార్. అయితే అంటే ఆయనకు నచ్చిన రూట్ లో వెళ్ళమంటాను సార్. పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళ నచ్చిన రూట్ లో వెళ్ళమని చెప్తాను. నా ఒపీనియన్ అయితే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎవరు? కొత్త కాపు శేషానంద సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్ యాజ్ ఎ పేరెంట్ గా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లల్ని చదివిస్తున్నా. మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు ఏం చేస్తుంటారు అది చెప్పండి సార్. సార్ ఇన్సూరెన్స్ అండ్ లోన్ కన్సల్టెన్సీ సార్, సెల్ఫ్ ఓకే సార్, ఎంప్లాయ్. ఓకే సార్, డన్ సార్, చెప్పండి. యా బట్ నేనేమంటానంటే, ఇప్పుడు మా పిల్లల్ని నేను చదివిస్తున్నాను కదా, నేను స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి అబ్జర్వ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న టీచర్స్ ని అడుగుతా, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నారు, డాన్స్ ఆర్ ఎనీ క్రికెట్స్ ప్లేయింగ్ గ్రౌండ్, అట్లా ఏమేమి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ గేమ్స్ గురించి అక్కడ మొత్తం కంప్లీట్ గా స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా తెలుసుకుంటా. అలా కొన్ని మంత్స్ అలా నేను ఫాలోఅప్ చేస్తా, పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవుతా. ఓవరాల్ గా నా పిల్లల దగ్గర నేను అబ్జర్వ్ చేసింది, టీచర్స్ అబ్జర్వ్ చేసింది, వాళ్ళకున్న రిజల్ట్ బేస్ చేసుకొని నా పిల్లలు గేమ్లో ముందుకు వెళ్తున్నారా, నా పిల్లలు సబ్జెక్ట్లో ముందుకు వెళ్తున్నారా, ఇవన్నీ బేస్ చేసుకొని ఆ లైన్కి సరిపడే విధంగా నేను గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీ అనేది చూపిస్తాను సార్. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తాను నేను. అది గేమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇంకెవరండి? ఇంకెవరు? ఎవరు? వాణి మేడం గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా. సార్ నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ సార్. బట్ అమ్మా. మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మీరు టీచర్ అయితే స్టూడెంట్ కి ఎలా చెప్తారు అని. ఎలా టీచర్ అని educate కాదండి, మీరు యాజ్ ఎ ట్రైనర్ గా ఒక స్కూల్ కి వెళ్తారండి. ఒక Sir. స్కూల్ వెళ్ళినప్పుడు 10th క్లాస్ పిల్లలకి మీ ప్రొఫెషన్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మీ గోల్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, లేదా మీరు మీ యొక్క కెరియర్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని అన్నప్పుడు మీరు ఏమని చెప్తారు? సార్ నేను వాళ్ళకి ఇది జామెట్రీ బాక్స్ ఉంటుంది కదా సార్, అదొక తీసుకెళ్తాను సార్. తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఫస్ట్ ఏం చేస్తానంటే, అందరితోటి హ్యాపీగా మాట్లాడి క్లోజ్ చేసుకొని, మీకు నచ్చింది ఏంటి అనేది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీకు అంటే స్టడీయే చేయాలి, మేడం వాళ్ళు ఉన్నారు అట్లానే ఏం లేదు. బట్ మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒకటి మీరు పేపర్ మీద రాయండి అని చెప్తాను సార్ ఫస్ట్. అందులో ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారు, ఎంతవరకు ఫాలో అవుతున్నారని అది స్టడీ చేస్తాను, చూస్తాను. చూసి ఎవరు దాంట్లో, ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ నాకు ఇష్టం అంటారు, కాకపోతే అందులో 0 వస్తుంది, అది కరెక్ట్ కాదు. మ్యాథ్స్ లో 100కి 100 తెచ్చుకుంటుర్రా, 99 తెచ్చుకుంటుర్రా అనేది మనం చూడాలి. అది వాళ్ళ గోల్, వాళ్ళు ఏం రాస్తున్నారు, దాంట్లో వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అని Okay. అని చూస్తాను సార్. Done, చూసి ఏం done, చేస్తానంటే, వాళ్ళకి గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు గోల్ పెట్టుకుంటే కాదు, బట్ ఏంటంటే మీరు రాసినంత మాత్రాన కాదు, దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు గోల్ పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ దాన్ని ఫాలో అవుతున్నారు, మీరు రాసిన దాన్ని ఎంతవరకు మీరు ఫాలో అవుతున్నారు అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ Okay. రవికుమార్ సార్. రవికుమార్ సార్, సార్ ఒక చోట ఆగండి సార్. రవికుమార్ సార్ ఒక చోట ఆగండి, ఒక చోట ఆగండి సార్. ఇప్పుడే వచ్చాను సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏం చేస్తుంటారు సార్? ఫస్ట్ ఎవరైనా సరే అండి నాతో మాట్లాడే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ కూడా చెప్పాలండి. నెక్స్ట్ సార్. రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను సార్. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు రాబోయే ట్రెండ్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు మనం యాక్చువల్ గా తీసుకుంటే ఏఐ గానీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఏఐలో ప్రావీణ్యత సంపాదించడం, లేకపోతే కొత్త ఇప్పుడు వచ్చే ట్రెండ్లను బట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేయాలి సార్. వాళ్ళని కూడా అట్లా ఆలోచించమనాలి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ.
నేనైతే ఎలా తీసుకుంటానో చూడండి. ఇప్పుడు మీరే స్టూడెంట్స్ అనుకుంటున్నానండి. ఇంకెవరండి? లక్ష్మీ శేఖర్ సార్. లక్ష్మీ శేఖర్ సార్ ఒకసారి షేర్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ అది ఇప్పుడు అంటే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏ ఏ అంటే ఏ సబ్జెక్ట్ లో కానీ దేంట్లో కానీ వీక్ ఉన్నారో ఆ వీక్ ఎందుకున్నారు అది కనుక్కొని నా తెలిసిన స్టైల్లో నేను చెప్తాను సార్, ఇంప్రూవ్ చేస్తాను సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ అండి, లాస్ట్ నస్రీన్ మేడం గారు చెప్పండి మేడం. లాస్ట్ సార్ నేను చేసేది జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ సార్. ట్రైనింగ్స్ ఇస్తాము, బిజినెస్ చేస్తాము. ట్రైనింగ్స్ లోకి వెళ్ళేసరికి అంటే మేము చేసే వర్క్ అదే కాబట్టి పిల్లలకి ఆ వర్క్ మీరు కూడా బిజినెస్ చేసుకోవాలి, మీరు కాళ్ళ మీద నిలబడాలి అని వాళ్ళకి మోటివేషనల్ గా చెబుతూ ఫస్ట్ మనం ఒకటేసారి పెద్దగా పెట్టినా కూడా ఆర్డర్స్ రావడం అట్లాంటి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఫస్ట్ ఇంటి నుండి చిన్నగా మీరు స్టార్ట్ చేయండి. మీ ఎస్హెచ్జి మెంబర్స్ లో వాళ్ళకందరికీ మేము ఇలా వర్క్ చేస్తున్నాం అనేసి పరిచయం చేసుకుంటూ పెద్దగా చేసుకోవాలి. దానికి ఏమేమి అవసరం పడతాయి, ఎక్కడైతే మనకి తక్కువ మెటీరియల్ ఇట్లాంటి చెప్పుకుంటా పోతాను సార్. చిన్న నుండి పెద్దగా స్టార్ట్ చేయాలి అని. వావ్ మేడం, వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చూడండి, అందరు మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండి వినండి. ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ అండి, మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ అనుకోండి. మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అండి, మీరందరూ ఒకసారి ఫీల్ అవ్వండి. నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, మీ యొక్క కెరియర్ ని సెట్ చేస్తున్నానండి. అంటే మనము ఏదైతే కెరియర్ కౌన్సిలింగ్ అని చెప్పి క్లాస్ చెప్తూ ఉంటామో అప్పుడు ఏం చెప్పాలంటే ఇవి చెప్పాలి. ఏంటంటే అవి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే మీరు 10th అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ అండి, ఓకేనా? మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీ పైన ఒకరి ఇంపాక్ట్ ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ ఎవరిది అని అంటే మీ యొక్క పేరెంట్స్ అండి. నేను డాక్టర్ అవ్వలేకపోయాను, నువ్వు డాక్టర్ అవ్వు అంటాడు నాన్న. నేను ఇంజనీర్ అవ్వలేకపోయాను, నువ్వు ఇంజనీర్ అవ్వాలరా అంటుంది అమ్మ. ఇలా పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుందండి కాలేజీ సెలక్షన్ నుండి కోర్సు సెలక్షన్ వరకు. అంటే మన ఫ్యూచర్ని ఎవరు నిర్ణయిస్తున్నారంటే పేరెంట్స్ నిర్ణయిస్తున్నారు. అది ఎంతవరకు నిజము? నెక్స్ట్ రెండవది మీ ఫ్యూచర్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? రెండో వాళ్ళు ఎవరు అని అంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండి. పీర్ గ్రూప్ అంటాం, పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ అండి. నా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడు, నేను ఎంపీసీ తీసుకుంటాను. నా ఫ్రెండ్ బైపీసీ తీసుకుంది, నేను బైపీసీ తీసుకుంటాను. నా ఫ్రెండ్ సిఈసీ తీసుకుంది, నేను సిఈసీ తీసుకుంటాను. నా ఫ్రెండ్ ఎంఈసీ తీసుకున్నాడు, నేను ఎంఈసీ తీసుకుంటాను. నా ఫ్రెండ్ సో అండ్ సో కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు, నేను అక్కడ వెళ్ళి జాయిన్ అవుతాను. నా ఫ్రెండ్ సో అండ్ సో కాలేజీలో జాయిన్ అయింది, నేను అక్కడ వెళ్ళి జాయిన్ అవుతాను. అది కాదు. అంటే రెండవది మీ యొక్క పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటోది మీ పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది మీ యొక్క పీర్ గ్రూప్, మీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది రోల్ మోడల్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీ ఇంటి పక్కల ఒక డాక్టర్ని చూస్తారు, బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అరే నేను కూడా డబ్బులు సంపాదించాలంటే డాక్టర్ అవ్వాలనుకుంటాం, మనం బైపీసీ తీసుకుంటాం. నిజంగా మనకు బాటనీ జువాలజీ పైన గ్రిప్ ఉందా లేదా మనకు తెలియదు. నిజంగా మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన గ్రిప్ ఉందా లేదా మనకు తెలియదు. కానీ మనం మాత్రం బైపీసీ తీసేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్స్ అప్పుడు స్పెసిమెన్స్ తీసుకొచ్చి ముందర పెడతాడు, ఒక ఫ్రాగ్ తీసుకొచ్చి ముందర పెడతాడు. ఆ ఫ్రాగ్ ని అతను ఒక చాకుతో కొయ్యమంటాడు. ఫ్రాగ్ను చూసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు డాక్టర్ అవుతావో లేదో తెలియదు ఫ్యూచర్ లో, కానీ ముందు నీకు డాక్టర్ అవసరం ఉంటాడు కదా. ఒక ఎర్త్వామ్ తీసుకొచ్చి ముందర పెడతారు ప్రాక్టికల్లో, దాన్ని కొయ్యాలి, దాని యొక్క డిసెక్షన్ చేయాలి, దాన్ని కొయ్యాలి, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి నోట్స్ రాయాలి, దాని గురించి ఎగ్జామినేషన్ చేయాలి, అబ్జర్వేషన్స్ ఏంటో రాయాలి. ఆ ఎర్త్వామ్ని చూసిన వెంటనే నీకు వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. నువ్వు డాక్టర్ అవుతావో లేదో తెలియదు ఫ్యూచర్లో, కానీ ముందు నీకు డాక్టర్ అవసరం. అంటే రోల్ మోడల్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరో ఇంజనీర్ అయ్యారని, ఎవరో ఎస్ఐ అయ్యారని, ఎవరో ఐఏఎస్ అయ్యారని, ఎవరో ఐపీఎస్ అయ్యారని రోల్ మోడల్స్ పెట్టుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఇంపాక్ట్ మీ పైన ఉంటుందో మీ యొక్క కెరియర్ అనేది అద్భుతంగా ఉండొచ్చు, అద్భుతంగా లేకుండా కూడా ఉండొచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మీ పేరెంట్స్ చెప్పినట్టుగా మీరు వెళ్ళారు, చదివారు, ఓకే. లేదు, ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ యొక్క పీర్ గ్రూప్ చెప్పినట్టుగా వెళ్ళారు, చదివారు, ఓకే. మీ గోల్ రీచ్ అయితే రీచ్ అవ్వచ్చు, కాకపోతే కాకపోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క రోల్ మోడల్స్ని మీరు ఆదర్శంగా తీసుకొని వెళ్ళారు, సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు. ఇంకా దానికి వేరే ఉన్నాయి, దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, లక్షణాలు ఉంటేనే సక్సెస్ అవుతాం, లేకపోతే అవ్వలేము. మరి ఏం చేయాలి? ఇక్కడ చూడండి, పిపిఆర్ అని రాసుకోండి. పిపిఆర్ నేను ఇలాగే పెట్టుకున్నానండి యాక్రోనిమ్. పిపిఆర్. పి అంటే నెంబర్ 1 పేరెంట్స్ అండి. ఇంకొక పి ఏంటంటే మన పీర్ గ్రూప్ అండి. ఆర్ అంటే రోల్ మోడల్స్ అండి. వీళ్ళ ఇంపాక్ట్ ఎప్పుడైతే మీ పైన ఉంటుందో 10th తర్వాత మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, గ్యారంటీ లేదు. మరి ఏముండాలి అంటే ఐఏఎస్ ఉండాలి. ఐఏఎస్ రాయండి. ఐఏఎస్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసా అండి? చాలా మందికి తెలియదండి. ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఒక పనిని మనం చేసేటప్పుడు మనకు అలసట ఉండదు, ఫ్యాటిక్ అనేది ఉండదు. ఆ పనిని చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తూ ఉంటది. దాని ఇంట్రెస్ట్ అంటామండి. ఇప్పుడు మీరు క్లాస్ చెప్తా ఉంటే ఇంకా క్లాస్ చెప్పాలని ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ అండి. మీరు చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంటది. అది ఇంట్రెస్ట్ అండి. మీరు రాస్తూ ఉంటే ఇంకా రాయాలనిపిస్తుంటది. ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు మీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి ఇంటర్మీడియట్లో. అంతే తప్ప ఎవరినో చూసి, రోల్ మోడల్ చూసి, అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, మామ చెప్పాడనో, తాత చెప్పాడనో, లేకపోతే ఫ్రెండ్ చెప్పాడనో మీరు గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరు ఏ సబ్జెక్ట్ చదివితే మీరు ఇంట్రెస్టింగ్గా చదువుతారు, మీకు టైం తెలియకుండా మీరు చదువుతారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ ఎబిలిటీ సామర్థ్యం. నీ సామర్థ్యం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుందండి. మొన్న నేను శబరిమల వెళ్ళానండి. శబరియాత్ర వెళ్ళాం. స్వాములతో పాటు వెళ్ళానండి. సివిల్గా వెళ్ళాను నేను. స్వాములతో పాటు వెళ్ళాను. స్వాములేమో ఫాస్ట్గా నడుస్తున్నారండి, నేనేమో స్లోగా నడుస్తూ ఉన్నానండి. వాళ్ళ సామర్థ్యం అది, నా సామర్థ్యం ఇది. స్వాములు ఎందుకు ఫాస్ట్గా నడుస్తున్నారో తెలుసా అండి? వాళ్ళు ఆ రాళ్ళు, ఇసుక అన్నిట్లోనూ వాళ్ళు నడిచేస్తున్నారండి, ఇబ్బంది పడట్లేదు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు 41 days చెప్పులు లేకుండా నడిచారండి. వాళ్ళకు ప్రాక్టీస్ అయిందండి. నేను బండిలో ఎక్కే ముందు నా షూస్, నా చెప్పులు వదిలేసి సైడ్కి పెట్టి బండి ఎక్కానండి. మరి నాకు నొప్పి పెట్టవా అండి? అంటే నా సామర్థ్యం వేరప్పుడు, వాళ్ళ సామర్థ్యం వేరండి. ఫ్రెండ్స్, మీ సామర్థ్యాన్ని బట్టి మీ యొక్క ప్రొఫెషన్ ఎంచుకోండి. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు గ్రూప్ ఎంచుకోండి. అంతే తప్ప ఎవరో బైపీసీ తీసుకున్నారని మీరు బైపీసీ తీసుకుంటే ఎలా? ఎవరో ఎంపీసీ తీసుకున్నారని మీరు ఎంపీసీ తీసుకుంటే ఎలా? ఇలా వెళ్తుందండి నా యొక్క సెషన్ అప్పుడు. నెక్స్ట్ అండి, స్కిల్స్ అండి. స్కిల్స్ అండి, నేర్చుకునేవండి. స్కిల్స్ కొంతమంది పుట్టుకతో వస్తాయండి, స్కిల్స్ కొంతమంది నేర్చుకుంటే వస్తాయండి. ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకుంటున్నారు తెలుసా అండి? ఈ యొక్క 30 days మీరు స్కిల్స్ నేర్చుకుంటున్నారండి. ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ లో స్కిల్స్ నేర్చుకుంటున్నారండి. మీరు అద్భుతమైనటువంటి స్కిల్స్, మీకు ఇంపాక్ట్ ఫౌండేషన్ అద్భుతమైనటువంటి స్కిల్స్ నేర్పిస్తుందండి. మీరు నేర్చుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి స్కిల్స్ నేర్పిస్తూ ఉంది. మీరు కూడా మీ స్కిల్ని బట్టి మీరు మీ యొక్క ప్రొఫెషన్ ఎంచుకోండి అని నా ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లలకి. నాకు ఇంట్రెస్ట్ ఉంది ట్రైనింగ్ అంటే. నాకు అలుపు అంటూ ఉండదు. ఏదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు కదండి, ఓ డైలాగ్ వాడతాడు, నీవు నరుకుతుంటే నీకు అలుపు వస్తుందేమో, నేను నరుకుతుంటే నాకు ఇంకా ఊపు వస్తుంది. నేను మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఇది నా ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉందండి ట్రైనింగ్. అందుకోసమే నేను ఈ యొక్క ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఎబిలిటీ, సామర్థ్యం. ఎవరు ఏమో కానీ, ఏ ట్రైనర్ ఏమో తెలియదు కానీ, ఏ సైకాలజిస్ట్ ఏమో తెలియదు కానీ, నా సామర్థ్యం నాకుంది. మీరు ఇంతమంది స్పీకర్స్ ని మీరు వింటున్నారు. నా క్లాస్ స్పెషల్ గా ఉంది మీకు ఈరోజు. నా సామర్థ్యం నాకుంది.
నా స్కిల్ నాకుంది, నా స్కిల్ నాకుంది, నా స్కిల్ నాకుందండి. నా స్కిల్ వేరే అండి. అందరికంటే యూనిక్ స్కిల్ అండి నాది. ఆడియన్స్ అందరినీ 1 అవర్ 2 అవర్స్ కూర్చోబెట్టేటువంటి స్కిల్ నా దగ్గర ఉందండి. కాబట్టి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకుంటున్నారో ఐఏఎస్ని ఒక్కసారి అనాలిసిస్ చేయండి అని చెప్పేసి నా క్లాస్ని ఎండ్ చేస్తానండి. ఎంత బాగుందండి, పిల్లలు ఎంత బాగా వింటారండి కదండి. దిస్ ఈజ్ కాల్డ్ యాక్రోనిమ్. యాక్రోనిమ్కి ఉండేటువంటి పవర్ అండి ఇది. యాక్రోనిమ్కి ఉండేటువంటి పవర్ అండి ఇది. మీరు కూడా ఫ్రెండ్స్ రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ టాపిక్ చెప్పడానికి వెళ్ళినా మొత్తం టాపిక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మీ స్టైల్లో మీరు నేర్చుకున్న తర్వాత ఈ స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కంటెంట్ అంతా తయారు చేసుకున్నారు, మీ స్టైల్లో మీరు ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత యాక్రోనిమ్ గురించి ఆలోచించండి. చివర్లో యాక్రోనిమ్ గురించి ఆలోచించండి. ముందే యాక్రోనిమ్ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళకండి. మీకు కంటెంట్ అంత బాగా తయారవ్వదండి. ఫస్ట్ కంటెంట్ తయారు చేసుకుని తర్వాత యాక్రోనిమ్ గురించి ఆలోచించండి. అద్భుతంగా యాక్రోనిమ్ తయారవుతుంది. మీ ఇష్టం. నేనంటే ఇలా గుర్తుపెట్టుకుంటున్నానండి, మీ ఇష్టం ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా. డిప్రెషన్కి కారణాలు తెలుసా అండి? 3 కారణాలండి డిప్రెషన్కి. 4 కారణాలండి. 4 కారణాలండి డిప్రెషన్కి. రాసుకోండి, యాక్రోనిమ్ ద్వారా చెప్తున్నాను. LICO. LIC. ఇక్కడ ఇంతకుముందు LIC వాళ్ళు ఉన్నారు కదండి, LIC అని చెప్పారు కదా. LIC రాయండి. LICO లెటర్స్ రాయండి. ఓ లెటర్ ఓ. LICO. ఎల్ అంటే ఏంటో తెలుసా అండి? లాఫ్. ఎవరైనా మనం చూసి నవ్వినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్తామండి. మనం బాధలో సాడ్గా ఫీల్ అవుతామండి, తెలుసా. ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వారనుకోండి, మీరు సాడ్గా ఫీల్ అవుతారా లేదా? అంతేగాని అతను నన్ను చూసి నవ్వుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతామండి? ఫీల్ అవ్వం కదా, సాడ్గానే ఫీల్ అవుతాం. సాడ్గా ఫీల్ అవ్వడానికి రెండో కారణం ఏంటంటే ఐ అంటే ఇన్సల్ట్ చేసినప్పుడు కూడా మనం సాడ్గా ఫీల్ అవుతామండి. నెక్స్ట్ అండి సి అండి. సి అప్పుడు కూడా మనము సాడ్గా ఫీల్ అవుతాం, తెలుసా అండి. సి అంటే ఏంటో తెలుసా అండి? క్రిటిసైజ్ చేసినప్పుడు, ఎవరైనా మనల్ని చిన్న చూపు చూసినప్పుడు కూడా మనం సాడ్గా ఫీల్ అవుతామండి. నెక్స్ట్ అండి ఓ అండి, లాస్ట్ ఓ అండి. ఓ అంటే అపోజ్ మనల్ని వ్యతిరేకించినప్పుడు కూడా మనం సాడ్గా ఫీల్ అవుతామండి. దీన్ని మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు, తెలుసా అండి. LICOని ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఇంట్లో కూడా అప్లై చేయొచ్చండి. భార్య భర్తని LICO, భర్త భార్యని LICO, స్టూడెంట్ టీచర్ని LICO, టీచర్ స్టూడెంట్ని LICO, ఎక్కడ ఒక అధికారి తమ సబార్డినేట్ని LICO. సాడ్గా ఫీల్ అవుతారండి. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు దీన్ని మీరు. చూడండి, ఒక యాక్రోనిమ్ ఉన్నటువంటి పవర్ అండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే యాక్రోనిమ్ యూజ్ చేస్తున్నారో ఆడియన్స్కి చెప్పకండి. యాక్రోనిమ్ LICO రాసుకోండి ఫ్రెండ్స్. నేను LICO గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ట్రైనర్స్ కాబట్టి, ట్రైనర్స్ అవ్వబోతున్నారు కాబట్టి మీకు చెప్పాను ఈ సీక్రెట్. ఆడియన్స్ చెప్పకండి ఈ సీక్రెట్ ని. గాడ్ ఫ్రెండ్స్. ఓకే అండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వాలి. లాస్ట్ అండి, ఒక చిన్న క్వశ్చన్తో నా క్లాస్ని ఎండ్ చేస్తున్నాను. స్పీచ్ అన్ని సందర్భాలలోనూ చూసి చెప్పొచ్చు, తెలుసా అండి మీకు? చూడకుండా చెప్పాలని రూల్ ఏం లేదు, చూసి కూడా చెప్పొచ్చు స్పీచ్ని. ఎప్పుడైనా మీరు 26 జనవరి రోజు రాష్ట్రపతిని చూశారండి? ఒక సందేశం ఇస్తారు, చూసే చెప్తారు. ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడతారండి, చూశారండి? చూసే మాట్లాడతారండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీఎంలు, పిఎంలు చూసి మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేమండి కదా. కానీ యాజ్ ఏ ట్రైనర్గా ఒక సందర్భంలో మాత్రం మనం చూడకుండా మాట్లాడాలి. అది ఎప్పుడు? ఎవరైనా చెప్తే చెప్పండి. ఒక సందర్భంలో మాత్రం మనం చూడకుండా మాట్లాడాలండి. ఒక సందర్భంలో మాత్రం చూడకుండా మాట్లాడాలండి. మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడొచ్చండి. ట్రైనింగ్ చూసి చూడకుండా ట్రైనింగ్ లో చూసి మాట్లాడొచ్చండి. మీకు విషయం తెలుసా? మీకు టాప్ సీక్రెట్ చెప్పనా? టాప్ సీక్రెట్ మెమోరీ అండ్ యాక్రోనిమ్ చెప్తున్నటువంటి ఈ క్లాస్ ని నేను కూడా చూసే చెప్తున్నాను. నేను కూడా చూసే చెప్తున్నానండి బాబు. కానీ
ఒక సందర్భంలో మాత్రం చూడకుండా చెప్పాలి. ఎప్పుడు? ఎవరైనా చెప్పండి. ఆ ఏంటండి ఏమో ఏమో రాశారు. ప్లీజ్ చాట్ చేయండి, చాట్ చేయండి, చాట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి. ప్రశాంత్ సార్ చెప్పండి. ప్రశాంత్ సార్ చెప్పండి ప్లీజ్. ప్రశాంత్ సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. అయిపోయిందండి, నా క్లాస్ అయిపోయింది. ప్రశాంత్ సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. సార్ ఏదైనా ఒక అంశం పైన చెప్పాల్సి వస్తే చూడకుండా చెప్పాలి మనం. ఎందుకు చూసి చెప్పాలి? ఇప్పుడు నేను ఒక అంశం పైన మాట్లాడాను కదండి. మెమోరీ అండ్ యాక్రోనిమ్ ఒక అంశమే కదండి. ఇంట్రడక్షన్ అప్పుడు ఇంట్రడక్షన్ కూడా చూసి మాట్లాడొచ్చండి. ఇంకా 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 చాట్ బాక్స్ లో పెట్టండి. చాట్ బాక్స్ చాట్ చేయండి ప్లీజ్. త్వరగా త్వరగా త్వరగా. అయిపోయింది. అమ్మ ఎంత రిలాక్స్ అవుతున్నారో, ఎంత రిలాక్స్. అమ్మ బాబోయ్ వదిలేశాడ్రా బాబు మమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారా? చాట్ బాక్స్ అన్ని సందర్భాలలో చూసి మాట్లాడొచ్చండి. ఈవెన్ దో సంతాప సభలో కూడా చూసి మాట్లాడొచ్చు. మోటివేషన్ అప్పుడు కూడా చూసి మాట్లాడొచ్చండి. ఇంకా అండి ఇంకా ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా చెప్పినప్పుడు చూసి మాట్లాడొచ్చండి. చూసి మాట్లాడచ్చు, ఏం లేదు. చూడకుండా మాట్లాడిన రూల్ ఏం లేదండి. ఇంకా అండి ఇంకా మేడం గారు సౌమ్య మేడం గారండి. కోపడేప్పుడు కూడా చూసి మాట్లాడొచ్చండి. స్టోరీస్ కూడా చూసి చెప్పొచ్చండి. తెలుసా? ఇంకా సౌమ్య మేడం గారికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా చూసి మాట్లాడొచ్చండి. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా మనము మీకు విషయం తెలుసా, సైడ్ నుంచి వాళ్ళు ఇస్తారండి. అంటే ప్రాంప్ట్ చెప్తూ ఉంటారండి. తెలుసా మీకు? డైలాగ్ చెప్పేటప్పుడు ప్రాంప్టింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు షూటింగ్ చూసారా? ప్రాంప్టింగ్ వాళ్ళు అక్కడ సైడ్ ఉండి ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు. సౌమ్య మేడం గారు చెప్పండి. సింగింగ్ అప్పుడు సార్. సింగింగ్ అప్పుడు కూడా చూసి చదవచ్చండి. చూసి పాడొచ్చండి. ఎప్పుడైనా బాలసుబ్రహ్మణ్యం చూడకుండా, అన్ని సందర్భాలలో చూడకుండా, ఎప్పుడైనా పాడుతా తీయగలో కానీ లేదా స్టేజ్ ప్రోగ్రాంలలో చూడకుండానే పాడాడండి బాలసుబ్రహ్మణ్యం. అన్ని వేల సాంగ్స్ పాడిన తను కూడా చూసి కూడా పాడాడండి. ఇంకా వామ్మో కదా. ఇలాంటి క్వశ్చన్ వచ్చేసింది ఏంటి ఈరోజు? నేను చెప్తానండి, టాప్ సీక్రెట్ చెప్తున్నాను. బాగా వినండి, మంచిగా వినండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, అన్ని సందర్భాలలోనూ చూసి మాట్లాడొచ్చు. ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే చూడకుండా మాట్లాడాలి. అది ఎప్పుడు అంటే స్పీచ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు. మాత్రమే చూడకుండా మాట్లాడాలి. మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నిజంగా ఈ టాపిక్ అండి, ఈ ట్రైనింగ్ దాంట్లో ఇది మెమోరీ అండ్ యాక్రోనిమ్ అనేటువంటి ఒక టాపిక్ ఉండాలని ఫోర్స్ చేసి మరీ ఈ టాపిక్ ఉండాలి, మన ట్రైనర్స్ ఉపయోగపడాలని గంపా సార్ ఆలోచించి ఈ టాపిక్ ని పెట్టినందుకు గంపా సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మీతో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ బంధం సార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సురేష్ సార్ గారికి, త్రినాథ్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మెంటర్స్ కి అందరికి పేరున అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5 hours అండి, 1 గంట 30 నిమిషాలు మీరు ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఓకే అండి, ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్న క్లాస్ విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ